అంటే పెళ్ళయిన తర్వాత అమ్మాయి ఇంకా గర్భం దాల్చారంటే బొబ్బాస్కాయ తినకూడదు. అదేంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళు బొబ్బాస్కాయ జ్యూసులు తాగడం అట్ల వలన, ఇట్ల వలన తర్వాత దాని వలన కూడా ప్రెగ్నెన్సీ పోతాయి అని చాలా వరకు అంటారు. అదంతా నిజమేనంటారా? బొప్పాస్కాయ తింటే గర్భం పోతుంది పచ్చి అబద్ధం. ఎవరన్నా వెల్ క్వాలిఫైడ్ డాక్టర్లు మీరు అడగండి. బొప్పాస్ పండు చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు బొప్పాస్ పండు చాలా మంచిది. ఈవెన్ బొప్పాస్ ఆకు ఎంత మంచిదో మీకు తెలియదు. ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి ఉంటారు కదా, హాస్పిటల్ తీసుకెళ్తే 50,000 లక్ష అవుతాయి. ఏం అక్కర్లేదు, బొప్పాస్ ఆకులో మరగబెట్టి రసం తాగించండి, 3 రోజులు టపకన పెరిగిపోతాయి. నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూసేది. బొప్పాస్ పండు తింటే గర్భం పోతే ఇంకోటి పోతే అర్థం పర్థం లేని మాటలు అవన్నీ ఇప్పుడు. ఇదివరకు పిల్లలు పుట్టిన తర్వాత ఇదివరకు తల్లికి ఫీడింగ్ పాలు ఇవ్వడానికి వచ్చి, ఇప్పుడు అసలు తల్లికి పాలే రావట్లేదు. డెలివరీ అయినా బేబీకి డబ్బా పాలే పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది. వస్తాయి? మీ శరీరాన్ని మీరు సర్వనాశనం చేసిన తర్వాత సహజంగా ప్రకృతి పరంగా రావాల్సిన చక్కని పాలు పడాలి అంటే ఎలా వస్తాయి? ఎటు నుంచి వస్తాయి? మీకు కరెక్ట్ మీరు మెచ్యూర్ అయ్యే టైంకు మెచ్యూర్ అవ్వకుండా అంత ముందే మెచ్యూర్ అయిపోతున్నారు, అంతకుముందే పెద్దవాళ్ళు అయిపోతున్నారు. పెళ్లి ఖచ్చితంగా 18 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసి తీరాలి. ప్రకృతి పరంగా చెప్తున్నాను, సొసైటీ గురించి లా గురించి చెప్పట్లేను. ఓకే, ప్రకృతి పరంగా 18 ఏళ్ల కాలకం రెడీ ఉంటుంది గర్భం దాల్చడానికి. కానీ సామాజిక సమస్యల వల్ల, కారణాల వల్ల, లైఫ్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, సింపుల్ పల్లెటూరులో చదువు ఎడ్యుకేషన్ ఎక్కువ లేని వాళ్ళు, 10th లోపల అయిన వాళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు పెళ్లి చేస్తున్నారు. 16 ఏళ్ళు మరీ చేయట్లేదు, కానీ 10 ఏళ్ళు పెళ్లి చేస్తున్నారు. 90% అలా చేస్తున్నారు చిన్న చిన్న పల్లెటూరులో, చిన్న చిన్న టౌన్లలో. కానీ హైలీ ఎడ్యుకేటెడ్ సొసైటీలో లేదా కొంచెం టౌన్ ఏరియాలో, అర్బన్స్ ఎక్కడ కూడా 25 దాటి తప్ప ఆడపిల్లలు ఉన్న పిల్లలు అంటున్నారు. ఇక్కడ వాళ్ళు 25 అప్పటికే మీరు పిల్లలు కానీ ఏజ్ దాటిపోతుంది. 30 క్రాస్ అయిందంటే మొత్తం బాడీ సిస్టమ్ తనకు పిల్లలు కంటం తనకు ఇష్టం లేదు. లోపల ఒక బాడీలో ప్రతి అణువు ఒక హ్యూమనే. లోపల కొన్ని కోట్ల హ్యూమన్స్ ఉంటారు, మైక్రో హ్యూమన్స్ ఉంటారు. వాళ్ళు సజెషన్స్ ఇవ్వబడతాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వాళ్ళకి పెయిన్స్ ఉండట్లేదు సార్. మాట్లాడితే సిజరీన్ అంటున్నారు. చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఇప్పుడు ఇన్నర్లో ఇప్పుడు డెలివరీ ఫ్రీగా అవ్వట్లేదు. ఆ పెయిన్స్ అన్నవి ఉండట్లేదు. ఎందువల్ల అర్థం కాదు సార్. ప్రెగ్నెన్సీ లేడీ అంటే ఒక టైం ఒక 8-9 మంత్స్ వచ్చిందనేటికి ఆటోమేటిక్గా డెలివరీ అయిపోతుంది. పెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు అసలు 10 వచ్చినా, ఒక 10 మంత్స్ వచ్చినా వాళ్ళకి డెలివరీ అవ్వడం కష్టం అవుతుంది. పెయిన్స్ ఉండట్లేదు. సిజరీనే చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే సిజరీన్ అనేది బిగ్గెస్ట్ బిజినెస్ అయిపోయింది. హార్డ్గా నిజం చెప్పాల్సి వస్తే, ఇదివరకు హాస్పిటల్ క్రితం ఆపరేషన్ చేసి పడేసి, ఇదివరకు గతంలో ఒక 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం ఆపరేషన్ అంటే తప్పనిసరి పరిస్థితిలో తల్లి ప్రాణానికి ప్రమాదం వద్దు అనుకున్న పరిస్థితిలో మాత్రం ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? డేట్ ఫిక్స్ చేసి అటెం కోసి పెడేస్తున్నారు. ప్రకృతి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నారు. వన్స్ ఆపరేషన్ ఏంటంటే మీరు ఎన్ని మెడిసిన్స్ వాడండి, ఏం వాడండి, ఏం చేయండి, డెఫినెట్లీ అదొక విరిగిన చెట్టుతో సమానమే. దాంట్లో నో డౌట్. మీరు పెళ్ళై పిల్లల్ని కానీ, ఆపరేషన్ ద్వారా పిల్లల్ని కన్నా ఆడపిల్లలు ఏమన్నా అడగండి, ఆపరేషన్ కాకముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. మీరు ఎంత పర్ఫెక్ట్ మెడిసిన్ వాడండి, అవసరం ఉన్నా లేకపోయినా తప్పనిసరి అయితే మాత్రమే ఆపరేషన్ చేయాలి అనేది మెడికల్ సైన్స్ చెప్తుంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అమ్మో పెయిన్స్ వస్తాయి, పెయిన్ తట్టుకోలేము కదా. ఆ పెయిన్ తట్టుకోలేకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ చాలా ఉన్నాయి కదా. ఈ మధ్య డెలివరీ అవ్వడానికి చైనీస్ వైద్యం ఉంది. ఈ మధ్య ఫారిన్ కంట్రీ చాలా మంది ఫాలో అవుతున్నారు. అది స్విమ్మింగ్ పూల్లో డెలివరీ చేస్తున్నారు, స్మూత్గా అవుతుంది డెలివరీ. ఎక్స్పెరిమెంట్ చేశారు, అది సక్సెస్ అయింది కదా. వాటర్లో అది కరెక్ట్. అది అలాంటి ఎన్నో నేచురల్ పద్ధతులు ఉన్నాయి. మీకు పెయిన్స్ రావడం అనేది ప్రకృతి. అది దాన్ని విరుద్ధంగా వెళ్తే నేను ప్రకృతి ఏం చేయాలో చేస్తుంది. ప్రకృతిని నువ్వు డిస్టర్బ్ చేస్తే ప్రకృతి నేను డిస్టర్బ్ చేస్తుంది. అది లైక్ నువ్వు చెట్లను కొట్టేసి మొత్తం వరదలు రావటం, ఎండాకాలం భయంకరంగా చచ్చంత ఎండలు రావటం, వానాకాలం అసలు వానలు రాకపోవడం, కరెక్ట్ పంటలు వచ్చే టైంకి వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోవటం, అడ్డదిడ్డంగా అయిపోవటం, అల్లకల్లం అయిపోవటం జరుగుతున్నాయిగా. అంటే ఆ టైం అయితే పెయిన్స్ వస్తాయి, కానీ ఆ పెయిన్స్ రాకముందే వీళ్ళు చేసేస్తున్నారు అంతే కదా. ఆ పెయిన్స్ కాదు, డెలివరీ అవుతున్న టైంలో నరకం చూస్తాం, ఆ టైంలో వద్దు, ఆపరేషన్ అయితే ప్రాబ్లం ఉండదు అని చెప్పి తల్లిదండ్రులు, ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే తల్లిదండ్రుల పనికిమాల అతి ప్రేమ వల్ల పిల్లల జీవితాన్ని ఆ కొద్దిసేపు, ఆ ఒక్క పూట, ఆ గంట సేపు పెయిన్ కోసం, ఆ గంట 2 గంటల పెయిన్ కోసం జీవితాంతం వాళ్ళ పెయిన్ తీసుకొని నెత్తినేస్తారు. మీరు ఆపరేషన్ ఆడపిల్లలు అడగంటే ఏం చెప్తారు? అప్పుడు గంట బాధపడితే సరిపోయేది, ఇప్పుడు ఈ బాధ అయిపోయిందని చెప్పేసి. ఏమాత్రం హార్డ్గా పని చేసినా కూడా పొరపాటున అక్కడ ఏమైనా తేడా వస్తే మళ్ళీ పెయిన్స్, మళ్ళీ రకరకాల పెయిన్స్ ఏదో వచ్చేసి మళ్ళీ రీఆపరేషన్లు తక్కువ అవుతాయి. ఖచ్చితంగా నువ్వు పొట్టను కోయడమే కదా, సహజంగా పొట్టను కోయడమే కదా. ప్రకృతి విరుద్ధంగా పోవడం వల్ల
పెయిన్స్ కూడా రాకూడదు, పెయిన్స్ వస్తే కూడా వాటికి పెయిన్ కిల్లర్స్ వేసేసి, అది సహజంగానే అవి. మగాళ్ళు కాబట్టి మగాళ్ళకి పెయిన్స్ ఉండగా మీరు చెప్తారు అంటే, ఆడపిల్లలకు మగాడుకునే పెయిన్స్ మగాళ్ళకు ఉంటాయి, ఆ పెయిన్స్ సైకలాజికల్ పెయిన్స్ వాళ్ళకి 100 ఉంటాయి ఏమా. కానీ ఆ సహజంగా వెళ్ళే వాళ్ళకి ఏమీ అవ్వదు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు, మా అమ్మగారు అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 70s వచ్చిన ఇంటి పని చేస్తారు. మీరు 30 ఏళ్ళు దాటితే ఇంటి పని కాదు కదా, కనీసం చీపురు పట్టుకుని గట్టిగా వంగకూడడం కూడా మీకు సాధ్యపడట్లేదు కదా. మరి వాళ్ళు 60 years కూడా పటపట కూర్చేస్తారా కదా. ఎందుకు? వాళ్ళు ప్రకృతికి అనుగుణంగా ఉన్నారు. వాళ్ళు టక్కన పోయి పొట్టలు వేయించుకొని బిడ్డలు బయట తీయాల, తప్పనిసరి అయితే మాత్రమే ఆపరేషన్ చేసేవాళ్ళు. ప్రకృతి విరుద్ధంగా ఉండటం వల్లే, న్యాచురాలిటీ విరుద్ధంగా ఉండటం వల్లే మీ బాడీ మొత్తం అన్యాచురల్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రోగాల పుట్టయిపోతాయి. 30 ఏళ్ళకి రోగిస్ట్ బ్యాచ్ అయిపోతారు. గురూజీ, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో లేడీస్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం వైట్ డిశ్చార్జ్. అవును అవును. అదేంటంటే మెడిసిన్, ఆయుర్వేదిక్ అని ఏవో పసరలు, గడ్డి అవన్నీ పెడుతున్నారు, అయినా సరే అది క్యూర్ అవ్వట్లేదు. సో అలా మెడిసిన్ ఇస్తే ఏమవుతుందంటే బాడీలో హీట్ ఎక్కువ ఇంకా ఎక్కువ అవుతుంది సైడ్ తప్ప ఎఫెక్ట్స్ వస్తాయి. తగ్గట్లేదు. అంటే ఇప్పుడు మన మెడిసిన్ కాకుండా ఇంట్లో ఉండే ఫుడ్స్ వల్ల అది క్యూర్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. జస్ట్ అంటే ఎలాంటి ఫుడ్స్ వల్ల క్యూర్ అవుతుంది కదా. వైట్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లంకి రకరకాల మెడిసిన్స్ వస్తాయి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. ఎనీ మెడిసిన్, మీరు ఏ మెడిసిన్ వాడండి, ఎనీ మెడిసిన్, అలోపతులు అంటే మనం జనరల్ తెలిసే మెడిసిన్, ఆయుర్వేదం, హోమియోపతి కాక ఎనీ మెడిసిన్ మీకు ఖచ్చితంగా ఒక జబ్బుకి ఇస్తే ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సపోజ్ పెయిన్ కిల్లర్స్, పెయిన్ వచ్చినప్పుడు ఇస్తారు, ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏవో ఎందుకు కరోనాకు మెడిసిన్ ఇస్తే ఏమైంది, విపరీతం హార్ట్ అటాక్లు వచ్చాయి, అదంతా తెలిసిందే కదా. పునీత్ రాజ్కుమార్ లాంటి యాక్ట్ కూడా సూపర్ మ్యాచ్ పర్సనాలిటీ కూడా చచ్చిపోయాడు హార్ట్ అటాక్ వల్ల కదా. ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ అదేదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డే టైంలో ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే, హెల్దీ ఫుడ్ తీసుకుంటే అప్పుడు సాఫ్ట్గా ఉండటమే కాకుండా వైట్ డిశ్చార్జ్ అనే సమస్య కూడా రాదు. ఎందుకంటే బ్యాడ్ కెమికల్స్ మొత్తం వెళ్ళిపోతాయి. ఆ టైంలో ఫస్ట్ హార్ట్ తినొద్దు. వీళ్ళ నాన్నమ్మ గారు చెప్పారన్నారు కదా స్వీట్ తింటామని. ఇప్పుడు సందర్భం చెప్తున్నా, గుర్తొచ్చింది నాకు. హీరో నాగార్జున 60లో కూడా వాళ్ళ పిల్లల కంటే చామింగ్గా ఉంటాడు. వై? అతను మాట చెప్పాడు, అతను హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, అతను పాటించేవి. నేను కంపల్సరీ నైట్ కాగానే ఫుడ్ తింటే కంపల్సరీ ఒక స్వీట్ తింటాను, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నాడు. మన నాగార్జున అంత చామింగ్ మొహం ఎవరికి ఉండదుగా, ఐదులు కాదు 25 కుర్రాలకు ఉండట్లేదు కదా. ఎందుకు? స్వీట్ అనేది, ఒక స్వీట్ తింటాం అనేది చాలా మంచిది. లాగైపోతాం అమ్మ, మరి నాలుగు కావట్లేదు, 30 ఏళ్ళు తింటున్నాడు స్వీట్ రోజు ఇప్పుడు తినగానే. అది అతని మొహం చిన్నపిల్లలాగా ఉంటుంది ఏమో కదా. ఏవైతే నిజంగా మంచి చేస్తాయో వాటిని భయపడిపోయి ఈ తినకూడదు, అవి తినకూడదు అని చెప్పేసి ఆ అవేర్నెస్ మరి కొంచెం ఎక్కువైపోయి అడ్డమైన గడ్డి వేసి అవసరం బాడీకి అవసరం కొవ్వు, బాడీకి చాలా అవసరం, కొవ్వు చాలా మంచిది ఒక స్థాయి వరకు. స్వీట్ తింటే లావ్ అయిపోతామని పూర్తి అవాయిడ్ చేస్తారు ఏమా. పాలు తాగకూడదు, పాలు ఎక్కువ తాగకూడదు, పెరుగు ఎక్కువ తినకూడదు, ఒకటి మజ్జిగ తాగాలి, మజ్జిగ ఎవరు తాగడు. ఇప్పుడు మ్యాంగోస్ కూడా ఎక్కువ తింటుంటే షుగర్ వచ్చేస్తుందని విన్నాను సార్. షుగర్ అన్నది ఇప్పుడు ఇంతవరకు ఎక్కడో పూర్వం ఎవరికన్నా ఉంటే వాళ్ళది వంశపరంగా వచ్చింది వాళ్ళకి అనేవారు. ఇప్పుడు వంశంతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళకి అప్పటికప్పుడు పుట్టిన బేబీకి కూడా వస్తుంది అంటున్నారండి. అది మాకు చాలా ఆశ్చర్యం. పుట్టిన బేబీకి కూడా షుగర్ వస్తుంది, అలాగే మామిడికాయల వల్ల కూడా తింటే షుగర్ వస్తుంది అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? మామిడి పళ్ళు కానీ ఇంకే పండు, ఏ పండు వల్ల ఏ జబ్బు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పండు వల్ల ఏ జబ్బు రాదు. పండు అనేది మనిషి శరీరాన్ని బాగు చేసే ఒక అద్భుతమైన మెటీరియల్ అది పండు అనేది ఏమా. ఓకే, ఈ అపోహలు అని చెప్పాను కదా, కొన్ని పనికిమాలని మొత్తం ఫిక్స్ చేసి పెట్టారని చెప్పేసి ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో విపరీతంగా తినేసేయాలి. దాన్ని మించిన హెల్త్ సూత్రం ఇంకోటి లేదు. ఇక్కడ మీరు డయాబెటీస్ గురించి చెప్తున్నారు కదా, షుగర్ జబ్బు గురించి. షుగర్ జబ్బు బేసిక్గా ఎవరికైనా సరే కామన్గా వచ్చేది, బేసిక్గా అది వచ్చేది మానసిక ఒత్తిడి వల్ల. ఈవెన్ క్యాన్సర్ కూడా మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో లేడీస్కి ఎక్కడికి పోయినా లేడీస్కి విపరీతంగా క్యాన్సర్లు వస్తున్నాయి. ముఖ్యంగా పల్లెటూరులోకి వెళ్తే విపరీతంగా క్యాన్సర్లు వస్తున్నాయి. మగాళ్ళకి ఎక్కువ సిగరెట్లు, మందు తాగే మగాళ్ళకి ఎక్కువ రావట్లా. పుట్టిన బేబీకి ఎట్లా వస్తుంది సార్? అది జెనెటికల్, అది జెనెటికల్. మీ తాతగారి జెనెటికల్ ఎఫెక్ట్ కూడా మీ మీద పడుతుంది. పుట్టిన వెంటనే కాదు, గర్భంలో తయారవుతుంది కదా. ఇప్పుడు ఆమెకు ఆల్రెడీ స్టార్టింగ్ స్టేజ్ ఉందనుకోమ్మా, తల్లికి స్టార్టింగ్ స్టేజ్ ఇంకా అప్పటికి ఆవిడకి షుగర్ లేదు. బట్ షుగర్ అనేది ఒక్క రోజు వచ్చేది కదా, మొక్కలా కొద్ది పెరుగుతుంది. కొంచెం లెవెల్లో, బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు కనుక, అంటే ఆవిడకి తెలియదు షుగర్ విషయం కూడా తెలియదు, వస్తే బిడ్డకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది.
ఇవన్నీ ఏంటంటే తల్లి మానసిక ఒత్తిడి విపరీతంగా పడితే బిడ్డకు ఖచ్చితంగా డయాబెటీస్ వస్తుంది. తల్లి కనుక మానసిక ఒత్తిడి, అందుకే పాతకాలం చెప్పేవాళ్ళు గర్భవతి ఉన్న పిల్లని ఏమాత్రం కష్టపడినిచ్చేవాళ్ళు కాదు, ఫిజికల్ పనులు చేయనిచ్చేవాళ్ళు కాదు, కొన్ని పనులు మాత్రం చేయనిచ్చేవాళ్ళు. పొరపాటున కూడా గర్భవతి అయిన ఆడపిల్ల ఒక్క మాట అనిచ్చేవాళ్ళు కాదు. అందుకే అప్పట్లో గర్భవతి అయిన 3 నెలలు 4 నెలలు తీసుకెళ్ళిపోయేవాళ్ళు, తీసుకెళ్ళిపోయేవాళ్ళు, అపురూపం చూసుకునేవాళ్ళు. ఎందుకు అంటే సైకలాజికల్గా ఏమాత్రం ఎఫెక్ట్ పడకూడదు, ఏమాత్రం బాధపడ్డా డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది ఆడికి. ఎందుకంటే బొడ్డు కనెక్ట్ ఉంటుంది కదా, తల్లికి పడే ప్రతి ఎఫెక్ట్ పడింది ఉంటుంది, ప్రతి ఎఫెక్ట్ ఉంటుంది. తల్లికి ఏ జబ్బు లేకపోయినా లేదా బేసిక్ ఉన్న పిల్లలకు డయాబెటీస్ వచ్చేస్తుంది. తల్లి మనగా ఆ టైంలో కనుక మానసిక ఒత్తిడి పడితే అత్యంత సున్నితంగా ఉండే బిడ్డలోకి ఆటోమేటిక్గా డయాబెటీస్ జనరేట్ అయిపోతుంది. బిడ్డతో పాటు అది ఒక్కొక్క బాడీ పార్ట్ తయారవుతుంటే చక్కగా లోపల కూడా డయాబెటీస్ తయారైపోతుంది. అమ్మాయిలు బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అలాంటివి, అలా మెడిసిన్స్ ద్వారా కాకుండా ఇప్పుడు ఆర్గాన్ ఫుడ్స్ కానీ మన ఇంట్లో ఉండే డైలీ ఫుడ్స్ కానీ అలా ఇంప్రూవ్ అవ్వడానికి ఏమైనా ఫుడ్స్ తీసుకోవచ్చు. అంటే ఇంట్లో ఉండే ఫుడ్స్ మనం బయటికి వెళ్ళి మెడిసిన్ అట్లా దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. అలా కాకుండా మన ఓన్ గా మనం తీసుకొని హెల్తీగా ఉండేటట్టు ఇంక్రీజ్ అవ్వాలి, బట్ హెల్తీగా ఉండాలి. అలాంటిది ఇంక్రీజ్ అన్నది కొంతవరకు మాత్రమే ఉంటుంది. బాడీ పార్ట్స్ ముఖ్యంగా బ్రెస్ట్, ఆడపిల్లలది బ్రెస్ట్ చిన్నగా ఉంటే మాకు అది ఆడదాం తక్కువ ఉందని మగవాళ్ళకు అది ఫీల్ అవుతుంటారు. కానీ దానికంటే ముఖ్యం హెల్తీగా ఉండటం అన్నది. అదే మీరు మెడిసిన్స్ వాడి ఆపరేషన్ చేసి అసహజంగా చేస్తే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు తర్వాత లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ పడుతుంది. అది ఈ మధ్య వరల్డ్ వైజ్ సైంటిస్టులు క్రిస్టల్ క్లియర్ చెప్తారు, ఈ అసహజ పద్ధతులు కరెక్ట్ మంచివి కావని చెప్తూనే ఉన్నారు. ఓకే, అయినా చేస్తున్నారు, ఆ ఎఫెక్ట్లు పడుతూనే ఉన్నాయి. లావు తగ్గించడం కోసం ఆపరేషన్ చేసి ఆర్తీవర్లు అంటే అమ్మాయి శాంతి పోవటం ఏకంగా ఇలాంటి జరిగాయిగా, ఆపరేషన్ జరిగినాయిగా. నీకు బాడీలో ఎక్కడ ఆపరేషన్ జరిగింది అక్కడ జరిగితే కూడా అలాగే అవుద్ది. వాటికి సహజమైన మన ఇంట్లోనే ఉన్నాయి. సపోజ్ మనం అందరం నెయ్యి తినడం మానేసాం. గతంలో ఇంత నెయ్యి లేనిది అన్నం తినేవాళ్ళు కాదు అప్పట్లో, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు. ఓకే, ఇంత పెరుగు తినంది భోజనం ఫినిష్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు నెయ్యి తింటే అమ్మో లావైపోతాం, పెరుగుతుంటే అమ్మో లావైపోతాం. వీటి వల్ల లావైపోవడం కాదు, ఉండాల్సిన పర్సనాలిటీ ఉండట్లా. ప్లస్ జీరో సైజ్ అని ఒక పిచ్చి భ్రమలు ఆడపిల్లకు వచ్చాయి. అది మీడియా చేసింది, దాన్ని ఆడపిల్లలు నమ్ముతున్నారు. నిజానికి జీరో సైజ్ ఆడపిల్ల అంటే ఎముకల గూడు ఉంటుంది కదా, నిజానికి ఆడపిల్ల కాస్త నిండుగా ఉండాలి, ఉంటేనే ఆడపిల్లగా ఉంటుంది. జీరో సైజ్ అంటే చూడ్డానికి అది బాగుంటుంది, కానీ జీరో సైజ్తో ఫ్రెండ్షిప్ చేసేవాడికి అంత క్రేజీగా ఏమి ఉండదు, చూసే వాళ్ళకి ఉంటుంది, అంతవరకే ఉంటుంది. అంటే పూర్తి అసహజంగా వెళ్తున్నాం. ఇక కమింగ్ టు ద పాయింట్, నెయ్యి కనుక ప్రతిరోజు మీరు ఇంత తింటే మీ హోల్ బాడీలో ఒక నిగారింపు వస్తుంది, హెల్తీగా అవుతాయి. ఎవ్రీ పార్ట్ ఇంక్లూడింగ్ యువర్ ఐస్ గ్లో కూడా, మీ స్కిన్ గ్లో కూడా, మీ లిప్స్ గ్లో కూడా, ఈవెన్ మీ జుట్టు గ్లో కూడా చాలా బెటర్గా ఉంటుంది. ప్లస్ ఖచ్చితంగా ఇంక్లూడ్ అవుతుంది. ఒక్క పార్ట్ కాదు, మొత్తం మీ జుట్టు బాగా పెరుగుతుంది నెయ్యి బాగా తింటే. మీరు చేసి చూడండి, డెఫినెట్గా ఒక్క బ్రెస్టే కాదు, మొత్తం మీ జుట్టు బాగా పెరుగుతుంది. మీరు 3 నెలలు తిని చూడండి, నెయ్యి తిని చూడండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మందికి కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు, కాళ్ళు చేతులు చాలా తిమ్మిరిగా ఉండే, మోకాళ్ళ నొప్పులు, పెయిన్స్, గోర్లలోంచి పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి సార్. నాకు తెలిసినట్టు నా చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు డెలివరీ అయిన తర్వాత వాళ్ళు కాళ్ళలోకి గోర్లకి ఎల్లుల్లిపాయ నూనెలో వేసి ఆ కాచిన నూనె గోర్రెలు వేస్తే పెయిన్ తగ్గేది అని అనేవారు. ఇప్పుడైతే ఉందో లేదో తెలియదు, అయితే ఎవరు వాడట్లేదు. డెలివరీ అయిన ప్రతి ఒక్క లేడీకి అలాంటి జరగట్లేదు. చిన్నప్పుడు అంటే పచ్చాలనే జరిగాయి, ఇప్పుడైతే ఎవరికి ఏం జరగట్లేదు. కానీ ఇప్పుడు దానివల్ల వస్తున్నాయి మాకు తిమ్మిర్లు. దేనివల్ల వస్తుంది, ఒకవేళ వస్తే ఇప్పుడు దాని సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు ఏం చేస్తే మాకు అయితే తగ్గుతాయి? మళ్ళీ ఇప్పటికే రావాలి. మీ కాళ్ళ తిమ్మిర్లు కానీ పాల పెయిన్స్ కానీ ఏది కానీ మెంటల్గా విపరీతమైన స్ట్రెస్ని మోయటం వల్ల, అది మీ వర్క్ ద్వారా వచ్చే స్ట్రెస్ వేరు, మీ పర్సనల్ లైఫ్ ద్వారా వచ్చే స్ట్రెస్ వేరు కన్నా కూడా మీరు తినే ఫుడ్ వల్ల, మనం తినే ఫుడ్ వల్ల, అడ్డమైన గడ్డి వల్ల బాడీ మొత్తం అల్లకల్లం అయిపోయి అనారోగ్యం అయిపోయి దాని ఎక్స్ప్రెషన్లు ఇవన్నీ. అంటే ఇప్పుడు ఎల్లుల్లిపాయ నూనెలో వేసి కాగపెట్టి ఆ నూనె గోరలు వేస్తే పెయిన్స్ రావు, తగ్గుతాయి అంటారు. అది మరి తగ్గుతుందా సార్ వేసుకుంటే అట్లా? అదొక్కటే కాదు, మీరు ఆ వెల్లుల్లిపాయని ఆయిల్లో వేసి మీకు ఏ తిమ్మిర్లు నుండి ఏమి ఉండనివ్వండి,
పెద్దగా ఏం లేకపోతే వారానికి ఒక రోజు శుభ్రం కాలుగడి పాదానికి ఒక 10 minutes పాటు రౌండ్ సర్కిల్ రివర్స్ సర్కిల్లో కనుక ఆయిల్ని కనుక మసాజ్ పట్టుకుని ఆ రోజు మీకు హాయిని ఒకరోజు చేసి చూడండి, విపరీతంగా నిద్ర పడుతుంది. ప్లస్ జుట్టుకు కూడా తలకు నూనె పెట్టి టక్కన స్నానం చేస్తాం, గడతలా చేస్తాం కదా, అదే వెల్లుల్లిపాయని వేడి చేసి తలకు ఒక 10 నిమిషాలు నైట్ మసాజ్ ప్రశాంతంగా చేసుకొని పడుకోండి, ఒళ్ళు తిరిగి నిద్రపోతారు. ఇప్పుడు వాతావరణం కాళ్ళు చేతులు లాగుతుంటాయి కదండి, వాళ్ళకి ఏం చేస్తే తగ్గుతాయి? దానికి కూడా అదే, ఈ పాదాల్లో 72 బాడీలో 72,000 నాళ్ళు ఉంటాయి. మైక్రో నెర్వ్ సిస్టమ్ ఉంటుంది. వీటికి మొత్తం మూలాలు ఇక్కడ ఉంటాయి, పాదంలో ఉంటాయి. అంటే కరెంట్ ఆయిల్ కూడా రాస్తే తగ్గుతుంది అని అంటున్నారు. ఏం కరెంట్ ఆయిల్? కరెంట్ ఆయిల్ అంటే కరెంట్ ఆయిల్ అంటే వాతావరణం వచ్చేది ఒక స్టిక్కర్ ఉంటుంది కదా, కరెంట్ ఆయిల్ అనేది కూడా రాస్తే తగ్గుతుంది అని అంటున్నారు, విన్నాను. అది నాకు కరెంట్ ఆయిల్ అనేది గురించి నాకు తెలియదు, అది మీరు క్లియర్ చెప్పండి. ఏం ఆయిల్ అది, దేంతో తయారు చేస్తారు? అంటే మన పవర్ కట్ దగ్గర వస్తుంది అంటే ఓకే, అక్కడ వాళ్ళ దగ్గర దొరుకుద్ది అంటండి ఆయిల్, అది రాస్తే తగ్గుతుంది అంటే వాతావరణం నుంచి వచ్చే పెయిన్స్ అవిని విన్నాను. అలా కాకుండా నేను విన్నది ఏంటంటే కరెంట్ అంటే మెడికల్ స్టోర్లో ఒక స్టిక్కర్ దొరుకుతుంది, డాట్స్ ఉంది, దాన్ని కూడా సేమ్ అలానే కరెంట్ స్టిక్కర్ అనే చెప్తారు. ఎక్కడైనా వాపు వచ్చినా వచ్చినా అది పెట్టి ఒక ఎన్ని అవర్స్ అని ఉంటుంది, ఆ టైం పెట్టి వదిలేస్తే అది మొత్తం క్యూర్ అయిపోతుంది. అంటే అది లైఫ్ అదే ఉంటుంది, అది లైఫ్ లాంగ్ క్లియర్ అవుతుంది, అది టెంపరీగా క్లియర్ అవుతుంది. ఎస్, ఇప్పుడు మెడికల్ సైన్స్ ఏం చేసినా టెంపరీ సొల్యూషన్ మాత్రమే. మనిషి బాడీ నథింగ్ బట్ ఒక చెట్టు లాంటిది. వేరుకు పురుగు పడితే ఆకుల్ని కట్ చేయొద్దు, ఎండిపోయిన ఆకులు, పాడవుతున్న కొమ్మలు కట్ చేస్తే కొత్త కొమ్మలు కొత్త ఆకులు కూడా నాశనం అయిపోతాయి. మీరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది దానికి కదా, ఇక్కడ కింద కదా. రూట్స్లోకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా అది టెంపరీ సొల్యూషన్స్. ఇవి మీరు చెప్పేది మొత్తం టెంపరీ సొల్యూషన్స్. ఎప్పటి నుంచో ఉంది. కాళ్ళ తిమ్మిలు రాని, కాళ్ళ తీపులు రాని, ఈవెన్ తలనొప్పి బాగా రాని, నిద్ర సరిగా పట్టకపోని దేనికి కూడా నూనెలో, ముఖ్యంగా నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయ కనుక వేసి మరగబెట్టి వెచ్చగా ఉన్నప్పుడు పాదాలకు మర్దన చేస్తే మీకు ఆ రోజు వారం రోజులు నిద్ర పట్టపోయి ఆ రోజు విపరీత నిద్రపోతారు. ఫుడ్ పెరుగు అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇంత చెంచా, అర చెంచా, 2 చెంచాలు తీసుకోవడం కాదు, ఇంత పెరుగు వేసుకోవాలి. తిని చూడండి. కానీ చాలా మందికి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ ఫుడ్ వల్ల క్యూర్ అవుతుంది అంటున్నారు. కానీ చాలా మందికి చాలా ఫుడ్ ఐటమ్స్, వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ కొన్ని ఐటమ్స్ కూడా ఒకవేళ అంటే తిన్న డైజెషన్ ప్రాబ్లం రావడం, కరెక్ట్, మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ ఇలాంటివి కూడా ఉంటాయి కదా. ఎస్, ఇప్పుడు సపోజ్ ఉల్లిగడ్డ ఉంది కదా, ఎర్రగడ్డ అంటారు దాన్ని. ఆ ఉల్లిగడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా మంచిది. కొంతమందికి అది తింటే ఎలర్జీ వస్తుంది, అల్లకల్లం అయిపోతారు మనుషులు. అందుకే ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ క్వైట్ డిఫరెంట్ టు అనదర్ వన్. గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది తినబుద్ధి కాదు, తింటే ఇంకా అల్లకల్లం అయిపోతారు. ప్రతి మనిషికి కొన్ని పడతాయి, కొన్ని పడవు. గోంగూర డైలీ తీసుకుంటే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏం ఎఫెక్ట్ ఉండదు. రోజు తీసుకోవచ్చు, హ్యాపీ తీసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఐరన్ మామూలు, ముఖ్యంగా మీ లేడీస్కి ఐరన్ చాలా 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 అవసరం. ఐరన్ తినడం ఆల్మోస్ట్ మానేశారు. ఇప్పుడు డేట్స్ కూడా ఈ మధ్యాన్ని చాలా మంది లేడీస్కి రావట్లేదు, అంటే దాని ఐరన్ ప్రాబ్లం అని అంటారు. ఐరన్ అనేది ఒక గోంగూరలోనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పల్లి పట్టి అని ఉంది, అది బెల్లంతో చేసిన ఐటమ్, ఏదన్నా తింటే అది క్యూర్ అవుతుంది. అది నిజమే. గోంగూర తినాల్సిన అవసరం లేదు. సపోజ్ అమ్మా, ఇప్పుడు నువ్వులు ఉన్నాయి, సూపర్ ఎనర్జీ, ఉమెన్కి పనికి వచ్చే బాగా వాటి నువ్వులు డైరెక్ట్ తినలేం కదా. ఇంత బెల్లం వేసి ఉండల్లాగా చేసి తింటే స్వీట్ మంచి అది స్వీట్ కదా. రోజు ఒక్క ఉండ చాలు నువ్వులు ఉంటాయి, ఐరన్ రిప్రజెంట్ రావడానికి. ఇక పల్లి పట్టి, బెల్లం పల్లీలు కలిపి చేసిన ఫుడ్ సూపర్ ఫుడ్. అది లేడీస్కి ఫెంటాస్టిక్ ఉపయోగపడుతుంది. అది నువ్వులు బెల్లం కలిపి చేసిన ఫుడ్ ఫెంటాస్టిక్ ఫుడ్. అది మీరు మిగతా ఎట్లా తప్పవు, మీకు రకరకాల జంక్ ఫుడ్స్ ఏవో మీరు వద్దనుకున్నా అప్పుడు కొద్దిసేపు విన్నంతసేపు తప్ప, తర్వాత మీరు ఆటోమేటిక్గా అవే ఫుడ్ తింటారు, తినక తప్పదు. అప్పుడు ఒకటే చెప్పాను కదా, చెడు అలవాట్లు మనం మానలేము 90%. దానికి ఒకటే మార్గం, ఒక్క మంచి అలవాటు పక్కన చేసుకోండి. మన కిరణ్ ఉన్నాడు, తను డైరెక్టరు, తను కానీ తనలాంటి వాళ్ళు ఎవరో కానీ, ఈవెన్ నేను కానీ, డ్రింకు నాన్ వెజ్ ఆల్మోస్ట్ కంపల్సరీ అవుద్ది. డైలీ డ్రింక్ కంపల్సరీ అవుద్ది. తింటే బాడీ మొత్తం సర్వనాశనం అయిపోద్ది. మానాలంటే అలా గురుగారు అంటారు, మానలేరు. మానటం సాధ్యపడదు. అప్పుడు ఒకటే మార్గం, పొద్దున ఇంత క్యారెట్ తినాలి, ఇంత కీర తినాలి, తింటే మొత్తం కొట్టేస్తుంది. చెడు అలవాట్లు మానలేము. మగాళ్ళకు ఉండే మంద అలవాటు సిగరెట్ అలవాటే కాదు, మీ ఆడవాళ్ళకి అంతకన్నా చెడు అలవాటు చాలా ఉన్నాయి. ఈ
ఈ మధ్యకాలం మానాలంటే మంచి అలవాటు చేసుకోవడం ఒకటే మార్గం. సార్ ఈ మధ్యకాలంలో హెయిర్ గ్రోత్ ప్రతి ఒక్కరికి స్టార్ట్ అయిపోయింది, జెంట్స్ కి లేడీస్ కి కూడానే. వాళ్ళ పెళ్లి రాకముందేనే హెయిర్ గ్రోత్ సగం ఊడిపోతుంది సార్. ఇప్పుడు ఆ హెయిర్ గ్రోత్ పెరగడానికి ఫుడ్ ఏదన్నా నాకు హెయిర్ బాగా పెరగడానికి. నాకు అప్పట్లో నేను ఒక లేడీస్ హాస్టల్ ముందు ఉండేవాడిని. నాకు జుట్టు ఊడడానికి 40 years పట్టింది. ఓకే, విపరీతంగా సిగరెట్ తాగటం, జుట్టుపోతూ ఊడిపోయింది. ఇలా ఉంటే ఆడపిల్లలు వచ్చి అడిగేవాళ్ళు, మీరు ఏం పెడతారు, ఏం చేస్తారని. నేను ఏం చేసేవాడిని కాదు, రోజు ఇంత పెరుగు తినేవాడిని, అరకిలో పెరుగు తినేవాడిని. ఇట్లా జుట్టు వేళ్ళు పెడితే ఇట్లా ఉండేది జుట్టు. అంటే అన్నిటికీ సొల్యూషన్ పెరిగిందా సార్? పెరుగు అనేది ఏంటంటే నీ డైజెస్టివ్ సిస్టమ్ని మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఒరిజినల్ పెరుగు దొరకట్లేదు సార్. ఒరిజినల్ పెరుగు దొరికినప్పుడు మీరనే ఒరిజినల్ పెరుగు కాదు తల్లి, పాలు ఒరిజినల్ దొరకట్లేదు. మరి దాని అప్పుడు ఏంటంటే గుడ్డి కన్నా మెల్లకన్నా బెటరే కదా. ఎంత మెల్లకన్నా ఉన్నాయి, గుడ్డి కంటే బెటరే కదా. మనం ఎట్లాగూ ప్యూర్ ఫుడ్ తినలేము. ప్యూర్ ఫుడ్ తినాలంటే ఓన్లీ అమెజాన్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోలేదు, బజార్లోకి వెళ్ళి ఒక్కడికి చాలా ఫుడ్స్ ఉన్నాయి. అందులో ఫెంటాస్టిక్ ఫుడ్ ఈ పెరుగు, కొత్తిమీర, కరివేపాకు. మీరు చెప్పాను గ్యాస్ట్రిక్ ఏదైతే వాడతామో అది అద్భుతంగా హెల్ప్ పనిచేస్తుంది. ప్లస్ సేమ్ టైం జుట్టుకి వారానికి 2 సార్లు మీరు తలస్నానం చేశారనుకోండి, ఆ 2 సార్లు కూడా ఆయిల్ పెడతారు కదా, లేదా ఒకసారి ఆయిల్ పెడతారు కదా, ఆయిల్ పెట్టి 1 hour 2 hours తర్వాత ఎంత పెరుగు పెట్టి మసాజ్ చేయండి. అది చాలా మంచిది. గ్రోత్ కాదు, స్కాల్ప్ శుభ్రం చేస్తుంది. ప్లస్ వీటిని కొంచెం తగ్గింది. పెరుగు ఏంటంటే మీరు ఒకసారి ఇంత పెరుగు పెట్టి చూడండి, తలస్నానం చేయండి, పొద్దున్నే తలస్నానం చేయండి. నెత్తి నుంచి వేడి నీళ్ళు కింద పడతాయి. మీరు ఇంత పెరుగు పెడితే మీరు తలస్నానం చేస్తే, మెంతులు కూడా పెరుగు ఇంత పెట్టి మీరు గంటకి తలస్నానం చేస్తే నెత్తిన చల్లని నీళ్ళు పోసుకుంటే కిందికి వేడి నీళ్ళు వస్తాయి. అంటే హీట్ మొత్తాన్ని తీసేస్తాయి. పెరుగు తినటం, పెరుగు నెత్తి పెట్టుకోవడం అనేది జుట్టుని విపరీతం పెంచుద్ది. నేను ప్రాక్టికల్గా చేసి చూశాను. ఇప్పుడు టమాటాలు ఎక్కువ తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటున్నారు కదా సార్. మరి టమాటా తింటేనే మంచిది అంటున్నారు. టమాటా తింటే కిడ్నీస్ రాళ్ళు వస్తాయి అంటారు. అది ఎంత? ఇప్పుడు ఆమె ప్రాబ్లం అయిపోయిందంటే ప్రతి ఒక్క డాక్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరు పడతారు, టమాటాలు తింటే కిడ్నీ జబ్బులు వస్తాయి, కోడిగుడ్డు తింటే కొవ్వు వస్తుంది, నెయ్యి తింటే కొవ్వు వస్తుంది. ఏదేదైతే మనిషికి చేస్తాయో అవి మొత్తాన్ని నాశనం చేసి అడ్డమైన గడ్డిని నెత్తినేస్తున్నారు. చిన్నపిల్లలకి టమాటా పండు అట్లా ఇస్తే తినేవారు. రోజుకో పండు తినమంటున్నారు. టమాటా పండు మంచిదని చెప్తున్నారు. రోజుకో టమాటా పండు, రోజుకో పచ్చిమిర్చి చాలా మంచిది. పచ్చిమిర్చి బ్లడ్లో ఉన్న బ్యాడ్ కెమికల్స్ పచ్చిమిర్చి తీసేస్తే. మనం పచ్చిమిర్చి తినే ఎంతకాలం అయింది? అంటే ఇప్పుడు యాసిడిటీస్ వచ్చిన తర్వాత కారమే పడట్లేదు సార్. కారం తిందామా? కారం అనేది నువ్వు పచ్చిమిర్చి, మీరు అసలు కూరల్లో ఎర్ర కారం అనేది అసలు వాడకూడదు. పాతకాలంలో పచ్చిమిర్చి వేసేవాళ్ళు. పచ్చిమిర్చి కారం వల్ల ప్రాబ్లం అవుతుందంటే రకరకాల బ్యాడ్ ఎలిమెంట్స్ దాంట్లో కలుపుతున్నారు. కొంతమంది ఎర్రకారంలో రంప పొట్టు కలుపుతున్నారు. మీకు అది తెలుసా? మనం కోస్తాంగా చెక్కని పొట్టు వస్తుంది కదా, దాన్ని బాగా ఇంకా మెత్తగా చేసి కారంలో కలిపి అమ్ముతున్నారు. నువ్వు పచ్చిమిర్చి తీసి డైరెక్ట్గా వేస్తే నీకు డైలీ తినలేకపోవచ్చు. వారానికి 2 సార్లన్నా ఎనీ కూరగాయలని పచ్చిమిర్చితో కలిపి వేసుకొని తినండి. తింటే మనకు ఇప్పుడు పైత్యం తగ్గడానికి ఏమన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరి పిల్లలకి కానీ పెద్దలు కానీ జలుబు వచ్చిన తర్వాత కాఫ్ కంపల్సరీ ఇక్కడ మనకు పెట్టేస్తుంది. అది వెంటనే మనకు కొంచెం రిలీఫ్ రావాలి, ఆ కాఫ్ బేగా పోవాలంటే బయట మెడిసిన్ అవన్నీ వాడతాం కానీ అవి లేట్గా తగ్గుతాయి. కానీ మనకి ఆయుర్వేదంలో కానీ చెప్పిన ఫుడ్స్లో కానీ ఏమన్నా వెంటనే. నేను ఆయుర్వేదం గురించి మాట్లాడట్లేదు, వంటిల్లు గురించి మాట్లాడుతున్నా. వంటింట్లోనే మొత్తం ఉంది. వంటిట్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దాని మించిన హాస్పిటల్ ఇంకోట్లేదు. ఒంట్లో ఉన్న పైతం దేనికైనా సరే, అల్లం, ఇంత అల్లం ముక్క, ఇంత వామ, 1-2 ఎల్లిపాయ రెబ్బలు మీరు రోజు తినండి. ఎవరైనా సరే ఎనీ జబ్బున్న వాళ్ళు మీరు 1 monthలో మీరు అత్యంత ఆశ్చర్యకరంగా మీలోంచి ఒక్కోటి మొత్తం వెళ్ళిపోతాయి. జస్ట్ 2 ఎల్లి రెబ్బలు, ఇంత అల్లం ముక్క, ఇంత వామ. ధనియాలు, అల్లం కలిపి దాని రసం తాగి. అవును, సొంటి అంటే అల్లం కన్నా ఇంకా సొంటి అంటే అల్లమే కదా, ఇంకా అనదర్ లెవెల్. అది ఎండిపోవటం వల్ల ఇంకొంచెం పవర్ఫుల్ అవుతుంది. అది పొడి చేసుకుని అది రోజు ఇంకా ఏమైనా ఉందా దానికి, ఇంకా పవర్ఫుల్ ఏమైనా? మీకు దగ్గు వస్తుంది అనుకోండి, చెప్పాను కదా, జస్ట్ ఒక 10 లవంగాలు పక్కన పెట్టుకుని చాలు. ఆ సిరప్ ఈ సిరప్ ఏది వేసుకుంటారు కదా, నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉండండి. విదిన్ 2 hours రిలీఫ్ వస్తుంది.
ఈవినింగ్ కల్లా 100% దగ్గు 20%కి వస్తుంది. చేసి చూడండి. అలాగే ఇప్పుడు డెంటల్ ప్రాబ్లం కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు డెంటల్ ప్రాబ్లం వచ్చి ఒకప్పుడు ఆల్మోస్ట్ అందరికి ఉంది. 70-80 ఏళ్ళు వచ్చేటికి డెంటల్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అందరికీ చిన్నపిల్లలకు డెంటల్ ప్రాబ్లం వచ్చేస్తుంది. చాలా డెంటల్ వీక్ గా ఉంది, ఆ చిగుళ్ళు చాలా వీక్ గా ఉంటుంది. వాటికి ఏముంటుంది మంచి ఫుడ్ అది మన గన్ షాట్ ఆన్సర్. మనం పేస్ట్లు బ్రష్లు వాడడం వల్ల దరిద్రపు రోగాలు పళ్ళకు వస్తున్నాయి. ఆడ మగ అందరికీ దరిద్ర స్మెల్, పళ్ళు పాడైపోవటం, పుచ్చిపోవటం, గిచ్చిపోవటం. మిగతా ఫుడ్ వల్ల అలవాట్లు అది పక్కా పెడితే బ్రష్ దీంతో తయారు చేస్తారు, ప్లాస్టిక్తో తయారు చేస్తారు కదా. బ్రష్ అనేది కాస్ట్లీ బ్రష్, ఆ బ్రష్ ఈ బ్రష్ కాదు. ప్లాస్టిక్ని రుద్దుతున్నప్పుడు మైక్రోస్ అత్యంత సూక్ష్మంగా వాటిలో కన్నా వీటికి చేరతాయి, వీటిని నాశనం చేస్తాయి. నాశనం చేస్తాయి. ప్లస్ పేస్ట్ దీంతో తయారు చేస్తారు తెలుసా మీకు? చాలా వరస పదార్థాలు తయారు చేస్తారు. ఎప్పుడైతే వేప పుల్లలు కానుగ పుల్లలు మానేశారో ఇప్పుడు వస్తున్నాయి. గతంలో 60 ఏళ్ళ ముసలి ఇప్పుడు 40 ఏళ్ళు చూస్తే మనకు వేపలు ఇప్పుడు అందుబాటులో, వేప పుల్లలు కానుగ చెట్లు అందుబాటులో ఉంటాయి కదా. రోజు కనీసం వారంలో 2 సార్లన్నా వేప పుల్లతోనో కానుగ పుల్లతోనో తవ్వితే మీకు పళ్ళ జబ్బులు ఏవి రావు. నోటి స్మెల్ బ్యాడ్ స్మెల్ రావడానికి ప్రధాన కారణం మనం తీసుకునే జంక్ ఫుడ్లు మాత్రమే. వాటికి కింద చెప్పాను మళ్ళీ కమింగ్ టు దట్ పాయింట్. పెరుగు, కొత్తిమీర, పుదీనా, కరేపాకు కాసేస్తుంది కదా, సకల దరిద్రాలకు అది సూపర్ సొల్యూషన్. అది ఎవరైనా చిన్నపిల్లల నుంచి పసిపిల్లల నుంచి కొంచెం చిన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే 60, 70, 80 ఏళ్ళ వాళ్ళ వరకు కూడా ప్రతి వాళ్ళు రోజు కొంచెం తీసుకుంటే ఎంత ఫిట్ ఇస్తుంది అంటే మొత్తం ప్రపంచంలో మెడికల్ సైన్స్ చేయలేకపోయినా ఆ కొద్ది చేస్తుంది. మునగ ఆకు, మునగ కొమ్మ, మునగ వేర్లు ప్రతిదీ మెడికేటెడే. ప్రతిదీ అందరు తినాలి. ఏ దేనివల్ల? కదా. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏది తిన్నా కోడిగుడ్డు తింటే వేడవుద్ది, ఇంకేది తింటే వేడవుద్ది, ఇంకేది తింటే వేడవుద్ది. వేడి నీ శరీరంలో ఉంటుంది. సూపర్ టెంపరేచర్ ఆల్రెడీ ఉంటుంది. నీకు ఎంతవరకు అవసరం అంతవరకే బాడీ తీసుకుని మిగతా దాన్ని రిజెక్ట్ చేసే కెపాసిటీ బాడీకి ఉంది. మీ బాడీలోనే సూపర్ డాక్టర్ ఉంటారు. కాకపోతే శృతి మించి ఇష్టం వచ్చినట్టు చేస్తే తట్టుకునే స్థితి వస్తుంది. కానీ ఆహార పదార్థాల వల్ల, సహజమైన ఫుడ్ల వల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు. పళ్ళు ఏ సీజన్ దొరికే ఆ పళ్ళు విపరీతం తినాలి. మీరు స్టామినా అడిగారు, మీరు హెల్తీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడే ఆయిల్స్ ఉన్నాయి కదా, ఆయిల్స్ రీఫైన్డ్ ఆయిల్ దీంతో చేసింది. మీరు ప్లాస్టిక్ వాటిలో వచ్చే ఏ ఆయిల్ కూడా మిమ్మల్ని సర్వనాశనం చేసే ప్రధానంగా ఆయిలే. ఈ మధ్య అవేర్నెస్ పెరిగి గానుగ ఆయిల్ తెస్తున్నారు, అప్పటికప్పుడు ఆడించుకొని ఆయిల్ తీస్తున్నారు. ప్రధానంగా దానివల్ల వస్తున్నాయి సకల దరిద్రాలు. వైట్ రైస్ దానివల్ల, వైట్ రైస్ ఎట్లాగా మానలేము మనం. అట్లీస్ట్ ఆయిల్ మార్చుకోవచ్చు ఆయిల్ వల్ల. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ దాంట్లో లాక్ అయి వచ్చి ఏదైనా సరే, ఈవెన్ ఆయుర్వేద మెడిసిన్ కూడా ఇప్పుడు ఆయుర్వేద షాప్లో పెద్ద షాప్స్ ఉన్నాయి, ప్రతిదీ ప్లాస్టిక్ డబ్బాలు వస్తుంది. అది కూడా వాటి మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది చాలామంది తెలియట్లా. ప్లాస్టిక్ ఇట్లా మనం లాక్ చేసామంటే దాని మైక్రోస్ దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఈవెన్ మీకు మంచి చేసే ఆయుర్వేద మెడిసిన్ కూడా పొల్యూట్ అయిపోద్ది. నైట్ అరగపోతే పొద్దున్నేనా? నైట్ టైం లేట్గా తింటాం కదా, అది ఒక ఫుడ్ డైటిషన్ ఒకసారి పొద్దులోకి వచ్చినట్టు ఇది తేన్పు రాకుండా ఇబ్బంది పడతా ఉంటాం. పొద్దున్న 1 అరకిలో పెరుగు తినండి, తిని చూడండి ఏమంతో. అంటే వాము తింటే కూడా తగ్గుద్ది అన్నారు, అది కరెక్ట్? వాము తింటే తగ్గుద్ది, గ్రాడ్యువల్గా చేస్తుంది. మీరు పెరుగుతుంటే చాలా ఫాస్ట్గా క్లీన్ చేస్తుంది, చాలా ఫాస్ట్గా. ప్లస్ జనరల్గా నాన్ వెజ్ తిన్నప్పుడు, అది కూడా లేట్ నైట్ తింటారు, తిన్న తర్వాత వీలైనంత ఎక్కువ పెరుగు తినాలి, మజ్జిగ కాదు. నైట్ పెరుగు తినకూడదు, పెరుగు తింటే ఏదవుద్ది, ఇలాంటి సన్నాసి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. తప్పదు. ఎపెండిసైటిస్ కూడా మీరు చిన్నప్పుడు ఎపెండిసైటిస్ గురించి ఎప్పుడు విన్నారా? చాలా రేర్. అంటే ఇప్పుడు అది అయిన తర్వాత తీసుకునే జాగ్రత్తలు, అప్పుడు ఆ ఫుడ్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఆపరేషన్ అయ్యాక. మీరు ఆపరేషన్ అవని ఎనీ జబ్బు పడి ఇంకో ఆపరేషన్ అవని అదవని ఇంకోటవని ఏదన్నా కూడా
జబ్బున పడితే అంటే మంచాన పడితే నీ నార్మల్ లైఫ్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ ఫుడ్ తినొద్దు, అంటే వండిన పదార్థం తినొద్దు మినిమం క్యూర్ అయ్యే వరకు. మసాలా కాదు, అసలు వండిన పదార్థం కనీసం మీరు బయట ఆపరేషన్ అయిన తర్వాత కనీసం 15 రోజులు వండిన పదార్థం తినొద్దు. ఓన్లీ పళ్ళే తినాలి, జ్యూసులు కాదు. జ్యూసులు కాదు, పండు కోసుకొని తినడానికి జ్యూస్ చేయడానికి కూడా చాలా తేడా ఉంటుంది. ఎనీ పళ్ళు, ఆ పళ్ళు ఈ పళ్ళు అని కాదు, ఎనీ పళ్ళు. ఒక డయాబెటీస్ ఉన్న వాళ్ళు బాగా తీయటి మామిడి పళ్ళు, సపోటా పళ్ళు అవి తినకూడదు, కానీ వాళ్ళు కూడా పళ్ళే తినాలి. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్తో సహా. మరీ స్వీట్ ఉండే అరటిపళ్ళు, ఇలాంటి పళ్ళు, అరటిపళ్ళు, బొప్పాసి పళ్ళు ఇలాంటి తప్ప, సపోర్ట్లు తప్ప ఎవరైనా సరే. అరటిపళ్ళలో బాగా మంచి ఏవేంటి? ఇప్పుడు చక్కెరకేళి, అమృతపాణి ఇలా 3 రకాలు ఉన్నాయి సార్, అందులో ఏది మంచిది? బాగా ప్రతి పండు మంచిదే, కాకపోతే ఇప్పుడు అరటిపళ్ళు తింటే రోగాలు, గతంలో అరటిపళ్ళు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదు, ఒక అరటిపండు 2 అరటిపళ్ళు తింటే ఆరోగ్యం బ్రహ్మాండం అంటున్నారు కదా. ఇప్పుడు మీరు అరటిపండు తింటే మీకు అనారోగ్యం వస్తుంది, మీరు యాపిల్ పండు తింటే మీకు అనారోగ్యం వస్తుంది. ఎందుకు అంటే యాపిల్ తాజాగా ఉండటం కోసం కెమికల్స్, మీరు ఒక బ్లేడ్ తీసుకుని గీకితే తెల్లటి పౌడర్ వస్తుంది, మీకు షాక్ అవుతారు. ఇట్స్ ఎ కెమికల్. అరటిపళ్ళు తొందరగా పండటం కోసం వాటిని కెమికల్స్ చేసి తొందరగా పండిస్తున్నారు. కొన్ని పళ్ళు మాత్రం అట్లా చేయట్లా, మీకు తెలిసిపోద్ది. బండి దగ్గరికి వెళ్ళిపోతే, మీరు మీ పక్క బండి దగ్గరికి వెళ్ళిపోతే అది కెమికల్ దా అని చూడని తెలిసిపోతుంది. ఈరోజు గెల పెడితే పచ్చిగా ఉంటాయి, నెమ్మది కొద్ది 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 అవుతూ ఉంటాయి. అవి చూసి తీసుకోవాలి. ఇప్పుడు అవన్నీ తింటేనే మనకి హెల్తీగా ఉంటాము, ఫ్రూట్స్ తీసుకోమని అంటున్నారు. మరి ఆ ఫ్రూట్స్లోనే కల్తీ ఎన్ని వస్తే ఇంక మనం ఏం తినాలి? అదే అంటున్నా. ఇప్పుడు సపోజు అరటిపళ్ళు ఏమైపోయిందో నమ్మలేని పరిస్థితి ప్రస్తుతం వచ్చే అరటిపళ్ళకి ముఖ్యంగా చక్కెరకేళ్ళు ఉంటాయి, వాటిని పండటం కోసం కెమికల్స్ వేస్తున్నారట. అది ఎన్నోసార్లు టీవీ ఛానల్స్ న్యూస్లు కూడా వచ్చాయి. అమృతపాలు అనేది అరటిపళ్ళే ఉంటాయి, సహజంగా పండుతాయి. అలాంటివి తీసుకోవాలి. చిన్న అరటిపళ్ళు జనరల్గా డెఫినెట్గా చిన్న అరటిపళ్ళు చాలా మంచి పెద్ద అరటిపళ్ళ కంటే. కానీ గురూజీ, ఇప్పుడు మా సైడ్ ఎస్పెషల్లీ పల్లెటూరు వైపు రైస్ ఉంటుంది కదా, మేము అన్నం మార్చేటప్పుడు గెంజి వస్తుంది కదా, దాన్ని పెట్టి ఒక 3-4 డేస్ వరకు దాన్ని ఉంచి దాంట్లో రైస్ వేసి పెట్టుకుంటాం. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు కూడా ఉంటుంది రైస్. పులియ పెట్టడం. అవును, అది లక్ష్మీ చారు అంటారు. చారు పెట్టము, ఆ రైస్ అలానే పెడతాం. అది 1 వీక్ వరకు రైస్ పాడకుండా అట్లనే ఉంటుంది. అది మా సైడ్ హెల్దీ ఫుడ్ అన్నమాట, సూపర్ ఫుడ్ మార్నింగ్. బట్ ఇక్కడ ఎలా చూస్తున్నారంటే అన్ని రోజులు ఉండడం వల్ల మొత్తం అందులో కెమికల్స్ వస్తాయి, అలా రియాక్ట్ అవుతుంది. తెలిసి తెలియని మెడికల్ సైన్స్ గురించి మాట్లాడి ఇదా వద్దు ఎలా వద్దు ఎలా వద్దు అని చెప్తున్నారు. కరెక్ట్ చెప్పాలంటే ఏది మంచో అది చెడు చేస్తుంది మీకు అని ఎక్స్పోజ్ చేశారు మీడియా కానీ ఈవెన్ మెడికల్ సైన్స్ కానీ. ఏదైతే మంచిది కాదో అదే మంచిదని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఓకే, ఈవెన్ ఆయుర్వేదం కూడా, ఆయుర్వేద షాప్లో దొరికే మెటీరియల్ కూడా ప్రతిదీ మంచిది కాదు. ప్లాస్టిక్ డబ్బాలో మీరు ఒక మెటీరియల్ ఈవెన్ టాబ్లెట్ అయినా సరే అది ఖచ్చితంగా మీకు చెడు చేస్తుంది, మంచి చేయదు. డెఫినెట్ బెటర్ మామూలు మెడిసిన్ కంటే ఆయుర్వేద మెడిసిన్ డెఫినెట్ మంచిది. కానీ ప్లాస్టిక్ డబ్బాలో కనుక వచ్చిందంటే, ప్లాస్టిక్ పేపర్లో కనుక వచ్చిందంటే దాంట్లో 70% ఎఫెక్ట్ తగ్గిపోతే ప్లస్ ఇంకా మైనస్ అవుతుంది. అందుకే వంటిల్ని మించిన ఆయుర్వేద షాప్ ఇంకోటి లేదు. ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా, వైట్ డిశ్చార్జ్ కోసం. ఎస్ మీరు డేట్లో ఉన్నప్పుడు అసలు వండిన పదార్థం జోలికి పోవద్దు. ఒకసారి చేసి చూడండి, ఒక 2-3 టైమ్స్ చేసి చూడండి. వండిన పదార్థం అంటే వంట నూనె కానీ ఇంకోది కానీ ఏమి వేయకుండా ఓన్లీ పళ్ళు తినండి. లేదా స్వీట్ ఉంది కదా, అది స్వీట్ వండినా సరే అది ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే మీ నాన్నమ్మ గారు ఎవరు చెప్పారన్నారు, స్వీట్ తినమని చెప్పేవాళ్ళు, పెయిన్ తక్కువ ఉంటుంది అని చెప్పేవాళ్ళు. అదే సార్, దుంప మన కలర్ఫుల్ వస్తుంది కదా సార్ మన చెరువులో, దానికి ఒక దుంప వస్తుంది ఏంటండి, ఆ దుంప ఈ వైట్ అయితే అది తింటే తగ్గుద్ది. అవును కానీ అది చాలా కష్టం, అది దొరకడం చాలా రేర్. అది మీరు ఒకటే డేట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రద్ధ తీసుకోవాల్సింది ఫుడ్ మీదే. వండిన పదార్థం జోలికి పోవద్దు అన్నారు. ఒకసారి చేసి చూడండి, కంప్లీట్ ఫుడ్ మీద ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోద్ది. ఎందుకంటే ఉంది కదా, వాళ్ళకు కూడా వాళ్ళు పూర్తి పళ్ళు తినంటే వినరాళ్ళు. వాళ్ళకి ఆ రోజు అట్లీస్ట్ ఆ 4 days వాళ్ళకి ఫుడ్ తిన్నా కూడా వీలైన ఎక్కువ పళ్ళు పెట్టండి. ప్లస్ ఏది దీనివల్ల జనరల్ బ్యాక్ పెయిన్ చెప్తున్నారా? బ్యాక్ పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, హెడేక్ వస్తుంది, చిరాకు వస్తుంది, ఎమోషనల్గా చాలా డిస్టర్బ్గా ఉంటారు, చిన్నదానికి చిరాకు పడతారు, కయ్యిన మీద పడతారు. ఇదంతా వాటి ఎఫెక్టే. ఎందుకంటే హ్యూమన్ ఒక రకమైన అది డేట్ రావడం అంటే
చెప్తే కొంచెం హార్ష్గా ఉంటుంది, కానీ ప్రతి డేట్ ఆడపిల్లకు ఒక బిడ్డకు జన్మనివ్వడం లాంటిదే. అంత కాకపోయినా ఎంతో కొంత పెయిన్ అనుభవిస్తారు ఆ టైంలో. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒళ్ళు పచ్చిగా ఉంటుంది అంటారు కదా, డెలివరీ అయినప్పుడు ఆడపిల్ల ఒళ్ళు పచ్చిగా ఉంటుంది. ఈవెన్ డేట్లో ఉన్నప్పుడు ఒళ్ళు పచ్చిగా ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ చాలా లోగా ఉంటుంది, చాలా లోగా ఉంటుంది. ఉన్నప్పుడు చాలా సాఫ్ట్ ఫుడ్ పెట్టాలి. ఎస్, సాఫ్ట్ ఫుడ్, మజ్జిగ, పెరుగు కావచ్చు. స్వీట్ ఎందుకు అన్నారంటే స్వీట్ చాలా సాఫ్ట్ ఫుడ్. మజ్జిగ పెట్టరు చాలా మంది ఉంటారు, తప్పది. 100% మీరు చేసి చూడండి. మజ్జిగ రోజుకు ఒక బాటిల్ పెట్టుకుని కొంచెం తాగడం ఓవరాల్గా చాలా మంచిది అది. కానీ పెరుగు అనేది ఖచ్చితంగా ఇంత పెరుగు తినడం ప్రతి మనిషికి అవసరం. ఇంత నెయ్యి ప్రతిరోజు, ఇంత పెరుగు ప్రతిరోజు, కనీసం 1/2 కిలో పెరుగు ప్రతిరోజు తిని చూడండి, ఏమవుద్దు? మీ ఒపీనియన్స్ మొత్తం మారిపోతాయి. ఆ ప్రాక్టికల్ చేసి చూడండి. అదే ఒరిజినల్ దొరకట్లేదు, కరెక్టే. మనకు దొరికే వాటిలోనే డైరెక్ట్ పోయి పెరుగు కొనుక్కోవడానికి, డైరెక్ట్ పోయి పాలు కొనుక్కోవడానికి, పాలు కొని మీరు ఇంట్లో పెరుగు చేసుకోవడానికి, అదే ప్లాస్టిక్లో వచ్చిన పెరుగు తినడానికి చాలా తేడా ఉంటుంది. బ్రహ్మాండం తినొచ్చు, బ్రహ్మాండంగా. చెప్తున్నాను కదా, పనికి మాల ఒపీనియన్లు మొత్తం. సాఫ్ట్ ఫుడ్ తినాలంతే. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళ తినకూడదని చెప్పారా? ఎవరు చెప్పారా? ఊళ్ళో పెద్ద మనుషులు అని చెప్పారా? పెద్దవాళ్ళు చెప్పారా? ఇప్పుడు 100% తప్ప అమ్మ. చెప్తున్నా కదా, చెత్త ఒపీనియన్స్ మొత్తం నెత్తిన రుద్ది ఇప్పుడు ఆడపిల్లల మొత్తాన్ని రకాల రోగాల పుట్టని చేతులు పెట్టారు. కానీ ప్రతి ప్రాబ్లం బాడీ బట్టి కూడా ఉంటుంది కదా, కొన్ని బాడీ తీసుకుంటుంది, కొన్ని తీసుకోలేదు. అదేంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మంచిది కాబట్టి ఇది ఖచ్చితంగా తినాలి, అందరికి వర్తించదు. అది గోంగూర చాలా మంచిది, కొంతమంది గోంగూర అసలు పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిపాయ సూపర్, చాలా మంచిది. అది ఎన్నో జబ్బులకు రెమెడీ, అది ఎన్నిటికి రెమెడీ. అది కొంతమందికి దాన్ని చూస్తేనే వాంతి వస్తుంది, తింటే అల్లకల్లం అయిపోతుంది. కొన్ని పడని వస్తువులు అంటూ కొన్ని ఉంటాయి. వాటి జోలికి ఎంత మంచిది కానీ మీకు పడకపోతే దాని జోలికి పోవద్దు. ఇప్పుడు క్యాన్సర్ అన్నది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుంది, చనిపోతాం అది అన్నారు. మీ అమ్మగారికి కూడా క్యాన్సర్ వచ్చింది అన్నారు, తర్వాత క్యూర్ అయిందని ఎలా అయింది సార్? అది కూడా మీ ఓన్ రెమెడీస్తో ఇంట్లో ఉండండి, హాస్పిటల్స్తో కాకుండా మీ ఓన్ దీంతో క్లియర్ అయిందని చెప్పారు. 2012లో అమ్మకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. సారీ, వచ్చి విపరీతం బ్లీడింగ్ అయిపోయింది. సడన్గా బ్లీడింగ్ విపరీతంగా పడిపోయింది. మాసవ్ ట్యాంకులో గవర్నమెంట్ ఉంది కదా, బెస్ట్ అది హైదరాబాద్లో. అప్పుడు అమ్మతో పాటు 11 మంది చేరారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరు బ్రతకరు. అమ్మగారికి ఏం చెప్పారంటే 3 months, మ్యాక్సిమం 6 months అని చెప్పారు 2012లో. ఓకే, కీమోథెరపీ అది ఇచ్చారు. 1 month తర్వాత బయటకు వచ్చాం. నేను అక్కడ ఉండేవాడిని కాదు, నాకు అడిగిన నమ్మకం లేదు. నేను అప్పుడు స్పిరిచువల్ లైఫ్లో ఉండేవాడిని, అడవుల్లో అక్కడెక్కడ తిరుగుతూ ఉండేవాడిని. నా పెంపుడు కూతురు చూసుకుంది మా అమ్మగారిని. వచ్చాక ఇన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఒక 2 days 3 days ఆ మెడిసిన్స్ వేసుకుంటా. నాయన నేను ఈ మెడిసిన్లు వేసుకోవాలి, చచ్చిపోతాను, కానీ నా వల్ల కావట్లేదా, వాంతి వస్తాయి నాకు, నా వల్ల కావట్లేదురా అంది. ఓకే అమ్మ, నేను ఫస్ట్ ఏం చెప్పాను, అమ్మ ఇన్ని మెడిసిన్స్ వాడితే నీకు తగ్గదు, నీకేం చెప్పాను, చచ్చిపోతే పోతా, 6 నెలలు పోతాను, నేను ఏం పర్లేదులే, పోతాలే, ఈ టాబ్లెట్ నేను మింగలేను. ఆ మాట కోసం వెయిట్ చేస్తాను. నేను మొత్తం తీసుకొని చెత్తకొట్లు వేసా. 3 to maximum 6 months ప్లస్ అమ్మకి ఆపరేషన్ అయింది. ఇట్లా ఓపెన్ చేశారు, మొత్తం పాకేసింది. నో ఛాన్స్. ఆపరేషన్ చేశారు, వస్తే మొత్తం పాకేసింది. పైకి బతికటం అనేది అసాధ్యం. ఆ టైంలో నేను విజిటింగ్కి వచ్చిన ఒక అమెరికన్ డాక్టర్ సంథింగ్ ఎవరో ఉన్నారు, ఆయన ఉన్నారు. ఆయన చెప్పేశారంట. చెప్తే నేను అప్పటికే ఈ ప్రకృతి వైద్యం ఈ గొడవలో ఉన్నా. అప్పటికి చాలా కాలం నుంచి ఉన్నాను. ఆ మెడిటేషన్లో గొడవలు ఉండేవాడిని. అమ్మ ఏం ఫిక్స్ అయిపోయింది, నేను చనిపోతాను. ఇక నేను చనిపోతే నీ పరిస్థితి ఏంటి, అలాగే అమ్మేది అంటుంది. ఒకరోజు కూర్చోబెట్టి నేను చెప్పాను, అమ్మా వాళ్ళు 6 నెలలు అన్నారు కదా, నువ్వు 6 నెలల తర్వాత కూడా నువ్వు బతుకుంటావు, నాది గ్యారంటీ అని నవ్వేసిందమ్మ. నేను 6 నెలలు ఉండి చాలేరా, ఏం పర్లేదు నాయన. లేదు, నువ్వు బతుకుంటావు, నేను చెప్తున్నా. అమ్మ పాతకాలం మనిషికి ఎట్లా అంటే కాళీమా చెప్పింది. అన్న కాళీమా చెప్తే నిజమేనా అంది.
నెమ్మదిగా వీళ్ళు ఏం చేశానంటే నేను ఏ మెడిసిన్ వాళ్ళ నేను అమ్మకి ఏ మెడిసిన్ వాడలేదు కాబట్టే 6 నెలల్లో చచ్చిపోతుందని సైన్స్ అమెరికా నుంచి ఒక డాక్టర్ కూడా ఉన్నాడు దాంట్లో, అంటే వన్ ఆఫ్ ది వరల్డ్ బెస్ట్ అతను. వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు 2024 ఇప్పుడు మా అమ్మ క్యాన్సర్ లేదు, క్యాన్సర్ ఇది 0. 3 ఏళ్ళ తర్వాత అయితే మా కూతురు బాధ తట్టుకోలేక తీసుకెళ్తే టెస్ట్ చేసి వాళ్ళు షాక్ అయ్యి క్యాన్సర్ 0, గ్యాస్ ప్రాబ్లం ఉంది అని గ్యాస్ టాబ్లెట్ ఇచ్చి పంపారు. అది ఎలా అయింది సార్? మరి ఏ మెడిసిన్ కూడా యూజ్ చేయలేదు కదా, అలా ఎలా క్యూర్ అవుతుంది? ఆల్రెడీ టైం ఇచ్చింది మళ్ళీ. ఇది అందరికీ వర్తిస్తుంది చెప్పట్ల, దానికి వేరే ఇంకో రీజన్ ఉంది. అది నా స్పిరిచువల్ లైఫ్ సంబంధించింది. అది పక్కకు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నువ్వు చస్తావని ఫిక్స్ అయిన తర్వాత ఇన్ని టాబ్లెట్ ఇస్తున్నప్పుడు ఎక్స్టెండ్ 3 నెలల బదులు 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడిసిన్స్ ఉన్నాయి కదా, రోజు ఇన్ని టాబ్లెట్లు ఉన్నాయి కదా, శరీరం సర్వనాశనం అయిపోతుంది. ఇంకా బాడీ తట్టుకుని ఆల్రెడీ కీమోథెరపీ ఇచ్చిన పేషెంట్ తను ఎప్పుడైతే వీక్నెస్తో ఉంటుంది. నేను ఓన్లీ అత్యంత బలమైన ఫుడ్ పెట్టుకుని పోయా. ఏం ఫుడ్ పెట్టారు సార్? లైక్ ఇంత పెరుగు పెట్టడం, ఇంత నెయ్యి పెట్టడం, ఇలాంటి ఫుడ్లే. కానీ అది ఇప్పుడు క్యాన్సర్స్లో కూడా టైప్స్ ఉన్నాయి కదా, సో నువ్వు ఏ టైప్ అనేది మీరు పెట్టే టెక్నికల్ పేర్లు అవి. అది ఏది ఇట్స్ ఏ డిసీజ్, బాడీలో వచ్చిన ఒక డిజార్డర్. దానికి మీరు ఇప్పుడు పెరుగు, నెయ్యి, ఇంకా ఓన్లీ బలమైన ఫుడ్ పెట్టారు. క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ ఇంకోటి కానీ ఏది కానీ మీ రెసిస్టెన్స్ పవర్, మీ రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోవడం బేసిక్గా అదే కదా. నేను దాని మీదకి వెళ్ళా. నాన్ వెజ్ కూడా పెట్టేవారా సార్? విపరీతం పెట్టేవాడిని. నాన్ వెజ్, వెజిటేబుల్స్, ఆల్మోస్ట్ అన్ని. ముఖ్యంగా తనకి ఏది ఇష్టం అయితే ఏ అమ్మ ఏం తింటావే, ఇది తింటా, ఉట్టి చేపలు తింటా, ఉట్టి చేపలు పెట్టేవాడిని, ఇంకేదో తింటా తెచ్చి పెట్టేవాడిని. ఎప్పుడు కూడా ఏ తింటా రియాక్షన్ ఎఫెక్ట్ ఏం కనిపించలేదు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఇప్పుడు అది క్యూర్ అయ్యి? 2012 వచ్చింది, 6 months ఎక్కపోతుంది. 2024 మా అమ్మ ఇంట్లోనే ఉంది. అంటే ఫుడ్ వల్ల అంత నేను చేసి ప్రయత్నం నేను చేశాను కదా నా కన్న తల్లి కదా. ఎప్పుడు అసలు మెడిసిన్ కానీ ఒక ఇండియన్ అసలు 3 years తర్వాత వెళ్తే క్యాన్సర్ 0 అమ్మ, గ్యాస్ మాత్రం రాసి పంపించారు. ఇన్ని ఇయర్స్లో దాని ఎఫెక్ట్ కానీ ఇంకా ఏం రాలేదు సార్? సైడ్ ఎఫెక్ట్ కానీ ఇంకేమి ఫుడ్ వల్లనే? ఇంకా మొన్న ఒక 1 year క్రితం వరకు నా బట్టలతో అమ్మ వద్దే అంటున్నా వినకుండా నేను పొరపాటు చీపురు పట్టుకుంటే చీపుతో కొట్టడానికి వచ్చేది. మొన్న కూడా నన్ను కొట్టదు కూడా ఇప్పుడు కూడా. మీరు ఈ విషయం చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది సార్. ఎందుకంటే అంటే ఫుడ్ వల్ల ఎంత క్యూర్ అయిందంటే మేము నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు నమ్మలేకపోవడం. అక్కడ డాక్టర్స్ ఎవరు అసలు మీ అబ్బాయి ఏం ట్రీట్మెంట్ ఇచ్చాడమ్మ అంటే ఏమో నాకు తెలియదు సార్, చదువులేదు ఆమెకి. ఏంటి మా అబ్బాయి ఏదో చేసినట్టు ఏం ట్రీట్మెంట్ ఇచ్చి మీ అబ్బాయి అన్నమని నాకు చెప్పిందమ్మా ఫోన్ చేసి, ఇట్లా రమ్మంటారు డాక్టర్. నేను రానని చెప్పా. నా సీక్రెట్ మీకు చెప్పాలన్నా. నా సీక్రెట్ ఏమి వాళ్ళేదో గొప్ప వైద్యం ఏదో ప్రకృతి వైద్యం చేశారు, ఆయుర్వేద వైద్యం చేశారు. ఏ వైద్యం నేను చేయలే. 2 చేసా. 1 అమ్మ నువ్వు బతుకుతావు. అంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన ఎవరో భయపడే పని అసలు లేదు. ఎవరైనా మంచి ఫుడ్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యంత వాడు ఎయిడ్స్ పెట్టి నా దగ్గర తీసుకురండి. ఎయిడ్స్ అంటే ఏంటి? చాలా మందికి అసలు ఎయిడ్స్ జబ్బే కాదు, మొత్తం సిస్టమ్ వీక్ అయిపోద్ది. అది ఎనీ జబ్బు, క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ వాడేవారు వాళ్ళకి బలమైన ఫుడ్ అంతే. బలమైన ఫుడ్ సేమ్ టైం సైకలాజికల్గా అమ్మ నువ్వు చావు. నేను చెప్పిన దానికి ఎవరు చెప్పారు? కాళీమాత చెప్పింది. అప్పట్లో ఎప్పుడు తెల్లవారు 3 గంటలకు పోయి ధ్యానంలో కూర్చున్నాను, శ్మశానంలో కూర్చున్నాను. అంటే మన భయమే కొన్నాళ్ళు. భయం కాదు, పాము కాడుతో చనిపోయే వాళ్ళు 90% భయం వల్ల వస్తున్నారు. మెడికల్ సైన్స్ చెప్తుంది. అంటే ఏది పెట్టుకోకుండా ధైర్యంగా మీరు చెప్పిన అన్ని ఫుడ్. అందుకనే మన పెద్దలు ఎప్పుడూ యద్భావం తద్భవతి అన్నారు. నువ్వు చచ్చిపోయే మనిషి నేను బతుకుతానని తీర్మానించి కూర్చుంటే ఆ మనిషి బతారు. బతకాల్సిన నేను చస్తానని చస్తారు. ఎవరో ఎందుకు అమెరికాలో అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. 3 ఏళ్ల కూతురు 4 ఏళ్ల కూతురు ఉంది ఒక ఆమెడికి, 4th stage క్యాన్సర్. నువ్వు బతకవు. ఏదో 2 months ఏం చెప్పారు, నేను బతుకుతా, నా కూతురు పెద్ద పెళ్ళి ఎవరు నేను బతిరుతా అంటే సర్లే కాన్ఫరెన్స్ మీద పంపించారు. ఇప్పుడు 25 years తర్వాత కూడా ఆవిడ బతికుంది. అమెరికన్లో ఆవిడ టాప్ సెలబ్రిటీ అయింది ఆ కారణం వల్ల అప్పట్లో. ఇప్పుడు మా వీధిలో కూడా ఒక పాప ఉందండి, అమ్మాయికి కూడా క్యాన్సర్. ఇప్పుడు చిన్న ట్రీట్మెంట్కి తీసుకెళ్తూనే ఉంటున్నాను. బలమైన ఫుడ్ పెట్టమంటున్నారంటే కానీ ఆ క్యాన్సర్ అంటే మీరు ఇంత క్యూర్ అయిందంటే అది నాకు నమ్మకం వస్తుంది. నిజంగా వాళ్ళు మీకు నమ్మకం కాదు, చిన్న పాప. ఎంత నేను క్వాలిఫైడ్ కాదు, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అండ్ డిబార్ విత్ ఎంపీసీ, తర్వాత హెచ్ఎస్సీతో పాస్ అయ్యా. నాకు మినిమం డిగ్రీ కూడా నాకు లేదు. నా తల్లిని బతికించుకున్నా. ఎందుకంటే ఇది 1 నా తాతలు తండ్రులు
నా కళ్ళతో నేను చూసిన వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ పద్ధతులు. నేను పల్లెటూరు నుంచి వచ్చిన నెంబర్ 1. నెంబర్ 2, స్పిరిచువల్ లైఫ్లో నేను పోవటం వల్ల, ఆయుర్వేదం గురించి కొంత తెలియటం వల్ల, ప్లస్ మనోశక్తి ఎంత శక్తిని ఇస్తుంది ఒక మనిషికి అన్నది స్పిరిచువల్ లైఫ్లో నాకు తెలియడం వల్ల, ముఖ్యంగా మనోశక్తి మనిషికి గనక ధైర్యం ఇస్తే నేను బతుకుతా అంటే బతుకుతాను, నేను చస్తాను నువ్వు చస్తావు. ఇప్పుడు రోజుల్లో ఎలా ఉందంటే పొద్దున్న రాత్రి పడుకున్న కానించి పొద్దున్న లేచే వరకు అలా టాబ్లెట్స్ వేస్తూనే ఉంటున్నారు ప్రతి ఒక్కరు. నిమిషానికి టాబ్లెట్ లేని కదా, ఎవరు లేరు అంటే అసలు. ఇన్స్టాల్మెంట్లు ఎవరైనా సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయి చావడానికి భయపడితే, ఉరేసుకోవడానికి స్లీపింగ్ పిల్స్ మెంతానికి భయపడితే ఇలాంటి టాబ్లెట్ రోడ్లు వేసుకోవాలి. హ్యాపీ చచ్చిపోతాడు నిదానంగా, ఒక్కొక్క జబ్బు వచ్చేసి. అది ఇప్పుడు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఒకటే ఫుడ్ అండి. అది ఆ ఫుడ్ అంటే ఎలా ఇవ్వాలి? ఎవరు క్యాన్సర్ పేషెంట్లకా? క్యాన్సర్ పేషెంట్ వాళ్ళు ఎలాగ తినలేరు, వాళ్ళకి తినాలనిపించదు, అప్పుడు మనం ఎట్లా పెట్టాలి వాళ్ళకి? వాళ్ళు చిన్నవాళ్ళు కానీ, మధ్యవస్తులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవ్వరు కానీ వాళ్ళు మంచి బలమైన ఫుడ్ తినమంటే తినరు. వాళ్ళకి తినబుద్ధి అవ్వదు. మీరు అదిగా చెప్పేది తినబుద్ధి ఎందుకు అవ్వదు అంటే, క్యాన్సర్ నాకు వచ్చింది నేను చచ్చిపోతాను అని నిరంతరం వాళ్ళ సైకలాజికల్ ఫీల్ అవుతారు. విపరీతంగా ఆలోచిస్తారు. విపరీతంగా ఆలోచించడం వల్ల ఆలోచన విపరీతంగా వెళ్ళిపోయి విపరీతంగా స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ వల్ల మీ డైజెషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. సేమ్ టైం మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ అమ్మ నాన్న కావచ్చు, చిన్నపిల్లలు అయితే వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు, మీరు పెద్దవాళ్ళు అయితే మీ స్నేహితులు కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, విపరీతంగా ధ్యానం చూపిస్తుంటారు. క్యాన్సర్ వచ్చిన పాపం ఏం భయపడకండి, భర్తలు అట్లాంటి ఇట్లాంటి ఏదో చెప్తుంటారు. ఆ మనిషి చుట్టుపక్కల వాళ్ళు మొత్తం నువ్వు క్యాన్సర్ పేషెంట్, నువ్వు చస్తావు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి? ఫుడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టాల్సిన ఫుడ్ సైకలాజికల్ ఫుడ్. ఫస్ట్ నువ్వు బతికి తీరుతావు అన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని, చుట్టుపక్కల ఎంతోమంది ఇలా బతికాల సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. చుట్టుపక్కల వాళ్ళే డాక్టర్లుగా మారాలి. ఇది వరల్డ్ బెస్ట్ డాక్టర్స్ చెప్తున్నారు. ఇదే మాట చెప్తున్నారు. ఎనీ డిసీజ్ మీరు సైకలాజికల్ కనుక మనిషి కనుక మనోశక్తి కనుక ఇస్తే మెడిసిన్ కన్నా 70% అది పనిచేస్తుంది, 30% మెడిసిన్ పనిచేస్తాను నెత్తినూరు కొట్టుకుని చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఆ మాట. సైకలాజికల్గా ఓకే అనుకోండి, ఆ పర్సన్ ఇంతకు ముందు అయితే లేదు, బట్ ఇప్పుడు సైకలాజికల్ వాళ్ళకి ఓకే అనుకోండి, అప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? నువ్వు సైకలాజికల్ కనుక చుట్టుపక్కల వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తే నీ స్ట్రెస్ తగ్గుద్ది. స్ట్రెస్ తగ్గితే డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తే వాళ్ళకి ఏది ఇష్టమైతుంది అదే బలమైన ఫుడ్. స్పెషల్ బలమైన ఫుడ్ కొన్ని ఉన్నాయి. వాళ్ళకి ఏది అత్యంత ఇష్టమో, మగాడు వాడు మందు కొట్టక ఇష్టం, వాడు మందు పోయండి, వాడికి నాన్ వెజ్ పెట్టండి. క్యాన్సర్ పేషెంట్ మందు కొట్టకూడదు, పెట్టకూడదు, చేయొద్దు. అమ్మ ఇట్లుండి అట్లుండాలి, వాడు చచ్చిపోతుంటాడు. వాడికి మందు ఇష్టం పోయండి, బిర్యానీ ఇష్టం పెట్టండి. ఆడపిల్లలు వాళ్ళకి ఏది ఇష్టం, ఆడపిల్లకి ఇంకో ఫుడ్ పెట్టండి. ఏది ఇష్టమో నువ్వు ఇష్టంగా ఏది తింటే నీ శరీరం దాన్ని ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. అది శక్తిగా మారుద్ది. వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇష్టం అది ఏదైనా వాళ్ళకి ఇష్టమైన ఇది బలమైన ఫుడ్ అని బలంగా పెట్టొద్దు. ఎంత బలమైన ఫుడ్ కానీ మీకు ఇష్టం లేదు పెట్టొద్దు, దరిద్ర ఫుడ్ అయిపోతుంది. చంటి పిల్లలకి చిన్నప్పుడు గ్రేప్ జ్యూస్ అవి పండు తినిపించమంటారు కదా, అది చిన్నప్పటి నుంచి అంటే ఒక 4 months బేబీ దగ్గర నుంచే పెడతారు. అది పర్లేదంటే గ్రేప్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇంచుమించు తేనెంత సాఫ్ట్గా ఉంటుంది. బాగా పండే పెట్టాలి. కాకపోతే చిన్న పిల్లకి బనానా పెట్టకూడదు. మనం కొంచెం పళ్ళు ద్రాక్ష అంటే కొంచెం గట్టి పళ్ళు తీసుకుంటాం. అదే చిన్న పిల్లకి బాగా పండే పెట్టాలి. చాలా మంచి గ్రేప్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. కాకపోతే మన కర్మ ఏంటంటే పెద్దానికి కెమికల్స్ కొడతారు. వాటిని ఖచ్చితంగా ఉప్పు నీటిలో కడగాలి. మంచినీళ్ళలో కడిగి ఉప్పు నీళ్ళలో కాసేపు నానబెట్టి మళ్ళీ మధ్యలో తీసి ఇవ్వాలి. ఎనీ ఆకుకూర ఎనీ కెమికల్ ఎఫెక్ట్ పోద్ది. అది ఏ ఆకుకూరకైనా ఏ కూరకైనా దేనికైనా వర్తిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్యాన్సర్ పేషెంట్, మీరు అన్న దానికి క్యాన్సర్ పేషెంట్ ఎవరైనా సరే వీడు 6 నెలలు చేస్తాడు, సంవత్సరం తర్వాత చేస్తాడు, 5 ఏళ్ళ తర్వాత చెప్పాడు, డాక్టర్స్ ఆర్ నాట్ గాడ్స్. జుట్టు ఊడిపోతుంది, అన్ని ఊడిపోయి చాలా ఇదిగా పోతాయి. నీకు సైకలాజికల్ విపరీతం, నీవు మానసిక ఒత్తిడి వస్తే ఫస్ట్ జుట్టు ఊడిపోద్ది. జుట్టు రావడానికి ప్రధాన కారణం సైకలాజికల్ స్ట్రెస్ ఎవరికైనా సరే. అది మన క్యాన్సర్ తెలిసిన కాడ నుంచి మనం వాళ్ళకి మంచి ఫుడ్ పెడతానే ఉండాలి. మంచి ఫుడ్ అది కాదు, ఫస్ట్ పెట్టు మైండ్కి పెట్టాలి. ఆ ఫుడ్ని బతుకుతా బతి తీరుతాను. అతనికి నేను బతి తీరుతాను, పలానా పేషెంట్ ఇలా బతికాడు, పలానా పేషెంట్ బతికాడు. 25 years బ్యాకే అమెరికన్ మెడికల్ సైన్స్ మొత్తం షాక్ అయిన ఒక లేడీ, నేను బతుకుతాను, నీ కూతురు అమ్మాయి మీరు వాళ్ళకి బతుకోలే, నీ కూతురుని చూసుకో, ఏదైనా చేసుకో అంటే నేను బతుకుతాను, ఆ కూతురు పెళ్ళి నేను బతికి తీరుతాను, బతికింది. అంటే క్యాన్సర్ లో చాలా రకాలు ఉన్నాయి కదా సార్. అది ఏది కాదు, బోన్స్ క్యాన్సర్ అని ఇప్పుడు చాలా రకాలు, ఇప్పుడు ఏది విందామో క్యాన్సర్ అంటున్నారు. అది ఫుడ్ వల్లేనండి ప్రాబ్లమ్స్ అన్ని మనకు వస్తున్నాయి.
99% జబ్బులు మీ మానసిక స్థితి వల్ల వస్తాయి అనే సైన్సే చెప్తుంది. మీ మానసిక స్థితిని డిసైడ్ చేస్తే మీరు చేసుకున్న ఫుడ్, మీ స్ట్రెస్, మీరు లైఫ్లో తీసుకునే స్ట్రెస్లు ఇవన్నీ చాలా కారణాలు అవుతాయి. కానీ ప్రధానంగా ఫుడ్ అనేది మీ సైకలాజికల్ స్ట్రెస్ ఎంత ఉంటే దాన్ని ఇంత తగ్గించగల కెపాసిటీ ఫుడ్కి ఉంది. మీరు సరైన ఫుడ్ తీసుకుంటే మీ బ్రెయిన్ సరిగ్గా ఆలోచిస్తుంది. మీ బ్రెయిన్ సరిగ్గా ఆలోచిస్తే పవర్ఫుల్గా ఉంటుంది. పవర్ఫుల్గా ఉంటే ఆటోమేటిక్గా మీ డైజెషన్ సిస్టమ్ పవర్ఫుల్. మీ డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే మీరు కరెక్ట్ ఫుడ్ హ్యాపీగా తింటారు. అది మీకు శక్తి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. శక్తి ఆటోమేటిక్ జనరేట్ అయితే ఎలాంటి డిసీజ్ కూడా దాని కెపాసిటీ తగ్గిపోతుంది. అది ఫుడ్కు, ఆరోగ్యానికి, సైకలాజికల్ స్టేటస్ కూడా సంబంధం. ఈవెన్ పెద్ద పెద్ద క్యాన్సర్ అనే జబ్బులకు కూడా సంబంధం ఫుడ్తోని ఖచ్చితంగా ఉంది. ఎనీ జబ్బు, క్యాన్సర్ ఇలాంటి వాళ్ళకి, క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ ఇలాంటి వాళ్ళకి ఒక 3 months పాటు ఎక్కడ వండిన పదార్థం పెట్టి ఒట్టి ఫుడ్స్ తినిపించండి, ఏమవుద్దు. ఇప్పుడు నేరేడుకాయలు తింటే మన స్టమక్ లో ఎప్పుడైనా మనకు తెలియని హెయిర్ కానీ ఏమైనా ఉంటే అది తీసేస్తుందా సార్? నిజంగా లోపల ఎక్కడెక్కడ కొన్ని మనం ఎంత తిన్నా కూడా కొన్ని కిందికి వెళ్ళిన పదార్థాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని తీసేసే కొన్ని పదార్థాలు వీటిల్లో ఉంటాయి. మన కూరగాయల్లో ఉంటాయి, పీచు పదార్థం బాగా ఉండే వాటిల్లో ఉంటాయి. అవుతుంది. అవును, ఎందుకంటే భయంకర పీచు అది ఊడ్చేస్తుంది, క్లీన్ చేస్తుంది బలంగా. ఏ సీజన్ లో వచ్చిన ఫ్రూట్ అయినా ఏ సీజన్ లో వచ్చే ఫుడ్స్ ఆఫ్ సీజన్ లో కనుక తినగలిగితే కూడా తినొచ్చు, బ్రహ్మాండం తినొచ్చు. షుగర్ ఇన్సులిన్స్ దాకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తినొచ్చు అండి. ఏ స్టేజ్కి కానీ వెళ్ళిన వాళ్ళు పళ్ళకు మించిన ట్రీట్మెంట్ ఇంకొకటి లేదు. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు అరటి పళ్ళు లాంటి బాగా స్వీట్ కూడా తినొద్దు. సపోటా పళ్ళు లాంటి బాగా స్వీట్ కూడా తినొచ్చు. మిగతా పళ్ళు చాలా ఉన్నాయిగా. అదే ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ జోలికి వెళ్ళడానికి భయపడతారు, ఎందుకంటే అది స్వీట్ ఫ్రూట్స్ వాళ్ళు ఇంకెక్కువ తినాలి పళ్ళు. కాకపోతే అత్యంత స్వీట్గా ఉండే అరటి పండు, సపోటా పండు, సీతాఫలం ఇలాంటి స్వీటెస్ట్వి తినకూడదు. ఓకే, మిగతా పళ్ళు చాలా ఉన్నాయి కదా. ఇన్సులిన్స్ కి వెళ్ళే వాళ్ళు తినకూడదు. ఇన్సులిన్స్ కాదు, ఎవరైనా సరే పళ్ళే తినాలి. తిని చూడమని చెప్తాను, తెలుస్తుందిగా. 1 week తేడా తెలిసిపోతుంది మీకు. షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పళ్ళు తినాలి, తినే తీరాలి. అసలు ఎవరైనా సరే పళ్ళు తినాల్సిందే. ఆరోగ్యంగా ఉన్నవాడు, అనారోగ్యంగా ఉన్నవాడు, క్యాన్సర్, ఎయిడ్స్ పేషెంట్తో సహా ఫస్ట్ ఫ్రూట్స్కు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఏంటంటే బొప్పాయిని కూడా ముగ్గుకుండా తినమంటారు, జాంకాయ కూడా ముగ్గుకుండా తినమంటారు, పచ్చిగా ఉన్నప్పుడు తినమంటారు. దాన్ని బొప్పాసి పండు పూర్తిగా పండిన తర్వాతే తినాలి. తింటే 100% ఎఫెక్ట్ వస్తుంది. సగం పండి సగం పడకుండా దూర దూర గురించి బాగా పండింది అంటారు కదా, బాగా పండింది మాత్రమే పరిపూర్ణ ఎఫెక్ట్ ఇస్తుంది. కొంచెం అది తింటే క్యాన్సర్ త్వరగా క్యూర్ అవుతుంది అని అంటారు. అదొక్కటి కాదమ్మా, మీ పళ్ళు అనేవి మొత్తం మీ సిస్టమ్ సెట్ చేస్తాయి. క్యాన్సర్ కానీ ఇంకో జబ్బు కానీ ఇంకో జబ్బు, మీ బాడీలో వచ్చే ఒక డిజార్డర్, ఒక రోడ్డు మీద అడ్డదిడ్డమైన గుంతలు పెడితే కొంచెం మట్టి తెలు కొంచెం మళ్ళీ కొట్టుకుపోతాయి. వేసి కంకర పోసి దొబ్బి సిమెంట్ వేసి పడ దొబ్బితే కంక్రీట్ జస్ట్ లైక్ దాట్. అంటే మన బాడీకి సరైన గ్రోత్ లేకపోవడం ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అంటారు. కరెక్ట్ గా మన ఫుడ్ తీసుకోక, ఫ్రూట్స్ తీసుకోక, కరెక్ట్ అయిన వెజిటేబుల్స్ తీసుకోక మన బాడీలో ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అంటే అట్లా తింటాయి. ప్రధానంగా ఆయిల్ అనేది సాధ్యమైనంత వరకు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ లాంటి జోలికి పోవద్దు. ఈ ఆయిల్ 150 దొరుకుతుంది, ఆయిల్ 3 నెలలు అవుద్ది, పర్లేదు, దగ్గర పెట్టించుకోండి. అది సగం ప్రాబ్లం తగ్గిస్తుంది. ప్లస్ ఫ్రూట్స్ అనేవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అనేవి ఎట్టి పరిస్థితి రోజు ఒక్క పూటన్నా తినండి, ఏదో ఫ్రూట్స్ తినండి కనీసం. తింటే రాబోయే జబ్బులు కూడా ఆగిపోతాయి, ఉన్న జబ్బులు రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లు ఖచ్చితంగా పళ్ళు ఒక నెలలో దించుకోండి, ఏమవద్దు, గుండె పదార్థం అనేసి ఆటోమేటిక్గా షాకింగ్ రిజల్ట్స్ వస్తాయి మీకు. ఇట్స్ ప్రూవ్డ్ ఆల్రెడీ. ఈ మధ్య కాలంలో ఎక్కువ బాయ్స్ ఇట్లా సెక్సువల్గా దానివల్ల ఏమవుతుందంటే సరిగ్గా లేకపోవడం, దానివల్ల పిల్లలు కలగకపోవడం, దానివల్ల డైవర్స్ వరకు వెళ్ళిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మేజర్గా వస్తున్నాయి. అది కూడా ఫుడ్ లోపం వల్లనే జరుగుతుంది. అది కూడా 100%, 90%, 80%, 70% కాదు, 100% సరైన ఫుడ్ తీసుకోవడం వల్లే మగాళ్ళు ప్రాపర్ మగాళ్ళు ఉండలేకపోతున్నారు. వాళ్ళ వీరే కౌంట్స్ తగ్గిపోతున్నాయి. ఈవెన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కెపాసిటీ తగ్గిపోతుంది. యాక్చువల్లీ నాకు అంటే ఒక రీసెర్చ్ ప్రకారం స్మోక్ చేస్తే కౌంట్ పోతుంది అంటారు. మందు తాగిన, డ్రింక్ కానీ స్మోక్ కానీ, స్మోక్ అలవాటు అస్సలు లేని వాళ్ళకి ఎంతో మందికి ఆ కౌంట్ తక్కువ ఉండి పిల్లలు పుట్టలేదు. ఐ మీన్ మనం తీసుకునే ఫుడ్ వల్ల కౌంట్ పెరిగే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంది. ఒకటి సింపుల్ ఒకటే అమ్మా, నువ్వు ఒక చెట్టుకి వాటర్ బాగా రెగ్యులర్గా పోస్తే ఉండే విధానానికి, 3 రోజులకోసారి పోస్తే విధానానికి
వారానికి ఒకసారి పోస్తే విధానానికి జస్ట్ ఒక చెట్టు చెప్పుద్ది మనకు. కానీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే పెరుగుతుంది అనేది ఇందాక మనం మాట్లాడాం కదా, ఏది మనం అత్యంత బలమైన నెయ్యి తినడం మానేసాం. పూర్తి అసలు నెయ్యి అనేది ఎప్పుడో పండగల పబ్బలకు వాడే పదార్థం అయిపోయింది. ప్రతిరోజు ప్రతి పూట మీరు తినే ఇడ్లీ తినండి, ఇంకోటి తినండి, ఇది తినండి, కంపల్సరీ ఒక చెంచా చేసుకుని తిని చూడండి. పర్టికులర్ గా ఈ ఫుడ్ తీసుకోవాలి నెయ్యి అలాంటిది ఏమైనా ఉందా? అంటే ములగాకు ఎక్కువ, ములక్కాళ్ళు తినమంటారు జెంట్స్ ఎక్కువ. ఇది సెక్సువల్ కెపాసిటీ అని కాదు, కౌంట్ పెరగటానికి తోసాది. మునగాకులు మునగకూర అనేది, మునగ కాయలు అనేవి సెక్సువల్ పెర్ఫార్మెన్స్ పెంచుతాయి అనేది ఒక ఒపీనియన్. వాళ్ళకి బాగా పెరగాలంటే ములక్కాళ్ళతో పాటు ఇంకా ఏమైనా ఉన్నాయండి తినేటి వాళ్ళకి పెరగడానికి? అవి ఏంటి సార్? అవి అంటే అందరికి తెలిసింది మునగాకు ప్లస్ ఉల్లిగడ్డ, పచ్చిల్లిగడ్డ ఉంది కదా. ఎవరికన్నా సెక్సువల్ వీక్నెస్ ఉంటే, కౌంట్ సంగతి కదా, పెర్ఫార్మెన్స్ వీక్నెస్ ఉంటే రోజుకు ఒక 2 ఉల్లిగడ్డ తినిపిస్తే వాడి పెర్ఫార్మెన్స్ అసాధారణంగా పెరుగుద్ది. అంటే పచ్చియా సార్? పచ్చి అంటే మామూలు తినడు తినడు. అన్నం తినేటప్పుడు మన మామూలు బిర్యానీలో రౌండ్ కట్ చేసి తింటాం కదా, అలాంటి వీక్నెస్ ఎవరికన్నా ఉంటే 100% ఒక ఉల్లిగడ్డ మధ్యాహ్నం ఫుడ్ లో నైట్ ఫుడ్ తిని చూడమని. అది ఒక స్నాక్ ఐటమ్ లో వేసి పెడితే కనీసం కంపల్సరీ మధ్యాహ్నం పూట నైట్ పూట తినే దాంట్లో అలవాటు చేసుకుంటే సెక్సువల్ ప్రాబ్లం మగాళ్ళకు ఉండే ఏ ప్రాబ్లం అయినా సరే ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది. చేసి చూడమని చెప్పండి. ఫస్ట్ అది ఎట్లా తెలుస్తుందంటే పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ తెలుస్తుంది, ఆ పార్ట్నర్కి తెలుస్తుంది. అదే ఉల్లి చేసిన మేము తల్లి చేయదు అంటారు కదా. ఒక్కడి కాదు, అదొక చాలా మీ పళ్ళ జబ్బులు ఏమున్నా ఉల్లిగడ్డతో పోతాయి. అది ఉల్లిపాయలో చిన్న ఉల్లిపాయ కూడా ఉంటుంది సార్, అది ఇంకా అది సెక్సువల్ కెపాసిటీ ప్రదమించుద్ది. ఇంకా అది సలవ కూడా అంటారు, అది చాలా సలవ. దాన్ని పచ్చగా చిన్న ఉల్లిపాయ రెబ్బలు చిన్నవి రోజుకు 2, పెద్ద ఉల్లిపాయ రోజు మధ్యాహ్నం పూట 2, నైట్ పూట 2 కనుక తింటే మగాళ్ళకు ఉండే సెక్సువల్ కెపాసిటీ 50% to 90% వెళ్ళిపోద్ది పెర్ఫార్మెన్స్ వైజ్. అదే కాకుండా కౌంట్ కూడా పెరుగుద్ది. కౌంట్ పెరిగేది ఇమీడియట్ తెలియాలంటే సెక్సువల్ పెర్ఫార్మెన్స్ చెప్తుంది. నెయ్యి ప్లస్ నెయ్యి అనేది మగాళ్ళ సెక్సువల్ కెపాసిటీని పెంచే దివ్య ఔషధం. అది నెయ్యి, పెద్ద ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు అనేవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఇవన్నీ గతంలో దురతంగా ఉండేవి. వాళ్ళు కూడా వెన్నుపూస నొప్పి వచ్చేస్తుంది అంటున్నారు. మన జెంట్స్ కూడా అది ఎందుకు వస్తుందండి? వాళ్ళకి లేడీస్ కంటే వస్తుంది, ఆ జెంట్స్ కూడా ఎన్ని నొప్పి ఎందుకు వస్తుంది సార్? అది జెంట్స్ కూడా ఎందుకు వస్తుంది అంటే వెన్నెముక అనేది మీ మొత్తం సిస్టానికి, మన హెల్త్కు కడుపు ఎలాగో ఇది ఎలాగో వెన్నెముక అనేది మీ మొత్తం బాడీ మూమెంట్కు ఆధారం కదా. అది కదా, మీరు బలమైన ఫుడ్ తినకపోవటం అన్నది మీ ప్రతి పార్ట్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. అతి సెన్సిటివ్ అయిన వెన్నెముక, అతి సెన్సిటివ్, అది అత్యంత బలమైనది. అది కూడా వీక్ అయిపోతుంది. వాళ్ళేం ఫుడ్ తీసుకోవాలి సార్? ఎవరైనా సార్ జనరల్ ఫుడ్ ఒకటేనమ్మా. భోజనంలో కంపల్సరీ ప్రతిరోజు కనీసం 1 చెంచా నెయ్యి ఉండాలి, 2 ఉల్లిపాయ ముక్కలను ఉండాలి, 1 ఎల్లి రెబ్బన్న కంపల్సరీ ఉండాలి. ఒక డైరెక్ట్ తినలేకపోతే, చిన్న ఎల్లిపాయ తినలేకపోతే కూరలో 2 ఉల్లిపాయలు వేస్తారు కదా, 2 ఉల్లిపాయలు వేయండి. ఆ గానుగు నూనె అంటారు కదా, అది అందరూ వాడచ్చు, అందరికి వర్తిస్తుందా? వెన్నుపూసకి బలం అంటారు కదా. ఎవరికైనా సరే గానుగు పట్టే నూనె అనేది ఎవరికైనా సరే అది డెఫినెట్గా, మీరు ప్లాస్టిక్ దాంట్లో తెచ్చేది మీకు జబ్బులు తెస్తాయి, ఆరోగ్యం తెస్తుంది, ప్రతిదాన్ని ఎఫెక్ట్ ఇస్తుంది. మీ జుట్టు మీద పడుతుంది, మీ కాలి గోరు నుంచి జుట్టు వరకు ఎఫెక్ట్ ఇస్తుంది. జస్ట్ ఆయిల్. ఈ కూరగాయలు ఆ ఫుడ్ ఈ ఫుడ్ వల్ల కాదు, ఆయిల్ని వాడడం వల్ల మాత్రమే మీ బాడీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఆయిల్ చాలా మంచిది. ఎప్పుడు అది మంచిది? మీరు గనవతో పాటు వజ్రం తీస్తే, మీరు 1 కిలో ఆయిల్ అనేది తెస్తారు కదమ్మా, పల్లి ఆయిల్ 1 కిలో తెస్తారు కదా, మీరు బాగా గానులో పట్టి చూడండి, దాదాపు 3 కిలోల పల్లీలు పెడితే తప్ప 1 కిలో ఆయిల్ రాదు. 3 కిలోల పల్లీలు దాదాపు 500 రూపాయలు అవుతాయి, 4 చిల్లర అవుతాయి. మన 150 ఎట్లా ఇస్తాడు? 180 ఎట్లా ఇస్తారు? సో వ్యాపారంలో జోలికి పోకండి, కనీసం నూనె దగ్గర శ్రద్ధ తీసుకుంటే చాలా తేడాలు వచ్చేస్తాయి. బలమైన ఫుడ్, అత్యంత బలమైన ఫుడ్ ఉల్లిగడ్డ, మన గతంలో ఉండేది చిన్న వెల్లుల్లిపాయ, నెయ్యి, పెరుగు, ఇవి కంపల్సరీ వాడండి. ఇవి చాలా చాలా మంచివి. గానుగ నూనె చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి మగవాళ్ళకు కూడా, ఈవెన్ లేడీస్ సెక్సువల్ పెర్ఫార్మెన్స్ కూడా సంబంధం ఉంటుంది. వాళ్ళకు కూడా సంతానం కనే శక్తిని పెంచే కెపాసిటీ వాటికి ఉంటుంది ఈ ఫుడ్కి. ఎందుకంటే మనం నెల రోజులు ఫుడ్ వాడుకుంటే హ్యాపీగా ఎల్లిపాయలు 4 ఎల్లిపాయలు 4 కాదు 20 ఎల్లిపాయలు, సన్న ఎల్లిపాయలు ఎఫెక్ట్ అంత ఉండదు. డైరెక్ట్ తిన్నంత ఉండకపోయినా డెఫినెట్ ఉంటుంది, ప్లస్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మనం మర్చిపోతున్నాం.
అది ఓకే సార్. ఓకేనా? చాలా విషయాలు మాకు తెలియజేశారండి. చాలా ఓకే. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, ఇలాంటి ఇంకెన్నో విషయాలు తెలుసుకోవడానికి మా MMR రాష్ట్ర రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.